మొదటగా మన తండ్రైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నానండి. హాజరైనటువంటి నా తోటి సహోదరులకు, సోదరీమణులందరికీ నా వందనాలు చెల్లిస్తున్నానండి. ఈ సమయంలో మనం ఒక అద్భుతమైనటువంటి పాఠాన్ని నేర్చుకుందామండి. ఈరోజు మనం నేర్చుకోబోయే అంశం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రవేశించిన ఇల్లుల గురించి ఆలోచించేద్దాం. యేసుక్రీస్తు ప్రవేశించిన ఇల్లులు. యేసుక్రీస్తు జీవిత చరిత్రని చాలా మంది రాశారట, కానీ మనకి నలుగురు రాసిన పుస్తకాలు మాత్రమే మనకు దొరికాయండి, 4 సువార్తలు. అందులో లోకా అనేటటువంటి వ్యక్తి రాసినటువంటి సువార్త చాలా ప్రత్యేకమైనది. దానికి కారణం ఏంటంటే, ఈయనొక అన్యుడు, అంతేకాకుండా ఈయనొక వైద్యుడు అని మనకి కొలస్స 4:14 ప్రకారం మనం తెలుసుకోగలమండి. కాబట్టి డాక్టర్లకి మనం ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఆయనకి ఒక పేరు పెడతాం, చాలా మంచి డాక్టర్ అండి అని అంటుంటాం, ఫేమస్ డాక్టర్ అండి అంటుంటారు. దేన్ని బట్టి అంటాము అంటే, వాళ్ళకి ఒక వ్యక్తి ఒక పేషెంట్ వాళ్ళ దగ్గరికి వస్తే ఆ పేషెంట్లో ఉన్న జబ్బు ఏంటో ఆ పేషెంట్ చేత చెప్పేస్తారు వాళ్ళు. ఏంటి, ఏమ్మా నీకు ఎలా ఉంది ఒంట్లో అన్నీ అడుగుతారు. చాలామంది చాలాసేపు మాట్లాడతారు, మనల్ని ఏ ప్రశ్నలు వేస్తున్నారు అనుకుంటాం మనం. కానీ మనతోనే మన 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 మాటలు బట్టే మనకున్న ప్రాబ్లం ఏంటో వాళ్ళు కనిపెడతారనమాట. మనం ఏం చెప్పకుండా కూర్చోండి, మనకి ఏముందో వాళ్ళు చెప్పలేరండి. అంటే అలాగా ఒక మంచి డాక్టర్ ఏం చేస్తాడంటే, వాళ్ళ మనసును అర్థం చేసుకొని మానసికంగా అవసరమైనటువంటి స్థితిని తెలుసుకుని ఆయన వైద్యం చేస్తుంటాడు. ఈ లోక కూడా యేసుక్రీస్తు జీవిత చరిత్రను రాయడం మాత్రమే కాకుండా, ఆ యేసుక్రీస్తు యొక్క మనసును మనకందరికీ అర్థమయ్యేటట్లుగా రాశాడండి. అలాగే యేసుక్రీస్తు వారు ఎవరెవరితో మాట్లాడారో వాటి గురించి కూడా ఆయన ప్రత్యేకంగా దృష్టి పెట్టాడు. ఈయన యేసుక్రీస్తు వారు ఎవరెవరు ఇంట్లో ప్రవేశించారో వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టేట్టుగా మనకు కనపడతా ఉంది. చూడండి, దేవుని యొక్క గ్రంథంలో లూకా సువార్త మనం చూసినప్పుడు, లూకా సువార్త 1వ అధ్యాయంలోనే 23వ వచనంలో ఇక్కడ మనకి జకరియా ఎలిజబెత్తుల కుటుంబం కనపడుతుందండి. వీళ్ళెవరు అంటే, బాప్తిస్మ ఇచ్చి యోహాను తల్లిదండ్రులు. అప్పుడు వీళ్ళు వృద్ధులంట, అయినా సరే దేవుడు వాళ్ళు గర్భఫలం ఇచ్చారు. వాళ్ళని చూడడానికి ఎవరు వెళ్ళారండి? గర్భవతిగా ఉన్నటువంటి మరియ వెళ్ళింది. ఏమండి, అంటే ఈమెకంట ఒక 6 నెలలు, ఈమెమో అప్పటికే 9వ నెల గర్భవతి, మరియేమో అప్పుడు 3 నెలల గర్భవతి. అలాగనమాట. 6 నెలలు ముందుగా ఎలిజబెత్ గర్భవతిగా ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నామండి. రైట్. అంటే యేసుక్రీస్తు వారు ఒకరింటికి వెళ్ళడం ఎప్పటి నుంచి ప్రారంభించారని రాశారండి. కడుపులో ఉండగానే మనం చేసిన పనులు ఎప్పుడు ఎవరు చెప్పుకోరు, ఏం చెయ్యం కాబట్టి చెప్పారు. యేసుక్రీస్తుని చూసి యోహాను గంతులేశాడు. అంటే అది యేసు ప్రభు వచ్చిన ప్రభావాన్ని యోహాను గమనించి గొంతులు వేశాడంట. అది ఒక గొప్ప అద్భుతం అండి. తల్లి గర్భంలో ఉండి ప్రవేశించి, లేకపోతే తల్లి గర్భంలో ఉండి గంతులు వేయడం అనేది అది ఆశ్చర్యం. ఇది దేన్ని బట్టి జరిగింది? యేసు ప్రభు ఆ ఇంట్లో ప్రవేశించడం బట్టి. అంటే మరియా ఆ ఇంట్లో ప్రవేశించేటప్పటికి మరియ గర్భంలో ఉన్నటువంటి యేసు ప్రభుని గుర్తించి, ఎలిజబెత్ రాని గర్భంలో ఉన్నటువంటి యోహాను గంతులు వేశాడు అని ఆ ప్రత్యేకమైన విషయాన్ని ఎవరు రాయలేదండి. ఈ లోకా గారే ఆ సంగతిని మనకి తెలియజేశారు. ఇంకా ఎవరింటికైనా యేసు ప్రభు వెళ్ళారా అంటే, మనకు మరల 4వ అధ్యాయానికి వెళ్ళేటప్పుడు ఇక్కడ
సీమోను పేతురు ఇంటికి వెళ్ళాడని రాయబడిందండి. సీమోను పేతురు మీకు తెలుసు కదండి, యేసుప్రభు శిష్యుల్లో ఒకడు. ఈయనకు ఒక అత్త ఉందట కపెర్నహూములో. అక్కడికి వెళ్ళినప్పుడు ఆమె జ్వరంతో బాధపడుతున్నప్పుడు అక్కడ యేసుక్రీస్తు వారు ఆమెని స్వస్థపరిచారు అనే సంగతిని ఇక్కడ సీమోను ఇంటిని గూర్చి రాశాడండి. మనం చూస్తే 5వ అధ్యాయంలో కూడా 5వ అధ్యాయం 24వ వచనంలో ఒక ఇంట్లో యేసుప్రభు ఉన్నారు, చాలా జనం ఉన్నారు చుట్టూను, లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు. అప్పుడు ఒక పక్షవాయు గలవాన్ని ఆ ఇంటికి తీసుకొచ్చారంట. కానీ ఆ లోపలికి తీసుకెళ్ళి యేసుప్రభు చూపించడానికి, అద్భుతం లేకపోతే స్వస్థపరచబడడానికి అవకాశాలు లేవు. అప్పుడు ఆయన తీసుకొచ్చినటువంటి ఆయన ఇంటి వారికి లేకపోతే ఆయన స్నేహితులు ఎవరో మొత్తానికి మోసుకొచ్చారంట, మంచాన్ని గట్టి తీసుకొచ్చారంట. అప్పుడు ఏం చేశారంటే ఆ ఇల్లు ఎక్కేసి ఆ పెంకులు ఇప్పేసి ఆ ఇంటి పైకప్పు నుంచి తాళ్ళుతో కిందకి దించారంట అండి. ఏంటి అసలు ఏంటండి, ఎవరైనా ఒక మనిషి మీద ప్రేమ ఉంటుంది కానీ ఇంత ప్రేమ ఏమండి? ఆ స్థితిలో మనమే ఉంటే మన వాళ్ళు అలాంటి పనులు చేస్తారా? చస్తే చావమని వదిలేస్తారు కానీ ఎవరిల్లు ఇప్పిమంటావు, ఎవరిల్లు ఎక్కిమంటావు అని వాళ్ళు మమ్మల్ని కొడతారేమో, తిడతారేమో, డబ్బులు అడుగుతారేమో, ఏదైనా చేస్తారేమోనని మనం అసలు అలాంటి రిస్క్లే చేయమండి. కానీ ఇక్కడ గొప్ప అద్భుతం జరిగింది. అప్పుడు యేసుప్రభు అది చూశాడండి. ఏంటి ఇలా చేస్తున్నారు ఏంటని. యేసుప్రభుకి పరిస్థితులు అర్థం చేసుకున్న మనస్తత్వం ఉందండి. ఆయన ఉద్రేకపడిపోడు. ఎంత అవసరత లేకపోతే, ఎంత ప్రమాదకరమైన స్థితిలో ఉండకపోతే ఎంతలాగా రిస్క్ చేసి అతన్ని నా దగ్గరికి పంపిస్తారని చెప్పి వాళ్ళని ఏమీ అవమానించలేదు, తిట్టలేదు. యేసుప్రభు ఆయనకి కాళ్ళు చేతులు పక్షవాయు వచ్చి పడిపోతే ముందు అర్జెంటుగా అయి బాగు చేయాలి. కానీ యేసుప్రభు ఏమన్నారంటే అక్కడ విచిత్రంగా ఆయన విశ్వాసం చూసి నీ పాపాలు క్షమిస్తున్నాను అన్నాడు. ఆ వ్యక్తి రోగాన్ని మాత్రమే గాక పాపాలు కూడా క్షమించాడని. అప్పుడు కొంతమంది అక్కడ ఉన్నారు రెడీగాను ఏంటి శత్రువులు. వాళ్ళు ఏం చేశారంటే అండి, నీకు పాపాలు క్షమించడానికి ఆవిడిచ్చాడు అధికారం అని. పాపాలు క్షమించడం తేలిక, రోగాలు క్షమించడం తేలిక అని యేసుప్రభు అడిగాడు. పాపాలు ఎవరైనా ఇప్పుడు అలా కదండి, పాపాలు క్షమించారని నేను కూడా అనేస్తాను, అది కనపడదు పాపాలు పోవడం. కానీ రోగాలు క్షమించడం కంటికి కనపడుతుంది. ఇదే క్షమించిన అది క్షమించలేనా అన్నాడు అనమాట యేసుప్రభు. చూడండి అని చెప్పి బాబు లెగిసి నీ మంచం పట్టుకుని నువ్వే పో అన్నాడు. అప్పటి వరకు ఆ మంచం మీద నలుగురు మోసారు అతన్ని. వెంటనే లెగిసి ఆయన ఏం చేశాడంటే అండి, ఆ మంచాన్ని పట్టుకుని ఆయన మోసుకెళ్ళాడండి. అప్పుడు వాళ్ళకి అర్థం అవ్వాలి కదండి, నిజంగా ఈయనకి పాపాలు క్షమించే అధికారం ఉంది, ఇదే చేసిన వాడికి అది ఉండదా అని. ఇలాంటి విషయాలు ఎవరు రాయలేదండి. లూకా గారు యేసుప్రభు కొన్ని ఇళ్లలోకి వెళ్ళి చేసిన పనుల గురించి రాశారు. ఇంకా మనం చూసినప్పుడు 7వ అధ్యాయానికి వస్తే ఇక్కడ ఒక శతాధిపతి ఇంటిని గురించి రాశాడండి. శతాధిపతి గురించి మీకు తెలుసు కదండి, శతాధిపతి ఇంటిని గురించి రాశాడు. మరలా అదే 7వ అధ్యాయం 36 అంటే శతాధిపతి గురించి తెలుసు కదని ఆశ్చర్యపోయారు యేసుప్రభు. ఈయన్ని చూసి అతను ప్రియుడైన దాసుడికి బాగోకపోతే కొంతమంది పెద్దల్ని, యూదులు పెద్దలు పంపిస్తే వాళ్ళు వచ్చి ఈ శతాధిపతి పంపిన శతాధిపతి ఎంత మంచోడో, సమాజ మందిరాలు యూదులకి కట్టించి ఇచ్చాడని, ఆయన గొప్పతనాన్ని గురించి ఒక అన్యుడైనా కానీ గొప్పవాడండి అని చెప్పి ఆయన గురించి మంచి సాక్ష్యం చెప్పారు. అప్పుడు యేసుప్రభు ఆశ్చర్యపోయారంట, అబ్బాయి ఇంత మంచి వాళ్ళు ఉంటారా అని. సరే వస్తాను పదండి అని వస్తుంటే మళ్ళీ కొంతమందిని పంపించాడంట స్నేహితుల్ని. అయ్యా మీరు రావక్కర్లేదు, ఎందుకంటే మీరు రావడానికి నేను పాత్రుని కాదు అనేసి, నేను పాపిని లేకపోతే నేను పరిశుద్ధుని కాదు, మీరు పరిశుద్ధులు, మీలాంటి వాళ్ళు వచ్చి అడుగు పెట్టినంత యోగ్యుని కాదు, మీరు మాటిస్తే చాలు, మీరు ఇక్కడ నుండి మాటిస్తే అక్కడ నా దాసుడు బతికేస్తాడు అని మరలా పంపించారండి. మరి ఇంక చివరికి వచ్చేటప్పటికి ఆయనే వచ్చేసాడు, స్వయంగా వచ్చేసి అదే మాటలు చెప్పాడండి. అప్పుడు యేసుప్రభు వారు ఎంత ఆనందించారో అతని తగ్గింపు చూసి, అయ్యా నేను మాట ఇస్తే 100 మంది నా దగ్గరికి వస్తారు, అందరూ లోబడతారు, కానీ నేను నీకు లోబడుతున్నాను, నువ్వు నాకంటే సర్వాధికారి అని చెప్పినప్పుడు ఆయన తగ్గింపుకి ఏమండి, ఆయన వినయానికి, ఆయన లోబడే విధానానికి యేసుప్రభులో
ఆయన అధికారాన్ని చూశారు. యేసు ప్రభులో ఆయన పరిశుద్ధిని చూశాడు. ఏంటి ఇంత భక్తిపరుణ్ణి, ఇంత విశ్వాసిని ఇశ్రాయేలులో కూడా నేను చూడలేదని యేసు ప్రభు అక్కడ చెప్పారు. అప్పుడు ఆ సమయంలోనే శతాధిపతి దాసుడు బాగుపడ్డాడు. తర్వాత మనం చూసినప్పుడు ఈ లోకా గారు ఇంకేం రాశారు అంటే 7:36 చూస్తే ఇక్కడ యేసు ప్రభుని భోజనానికి పిలిచాడట ఒక పరిసయ్యుడు. ఏమండి, అప్పుడు యేసు ప్రభు వెళ్ళారు. అక్కడ ఒక పాపాత్మురాలు వచ్చింది. వచ్చి యేసు ప్రభు పాదాలని తన అత్తరుతో కడిగి తల వెంట్రుకలతో తుడిచింది. ఆ సందర్భం మీకు తెలుసు కదండి, అక్కడ జరిగిన విషయం. అంటే ఎవరు రాయలేదండి ఇలాంటివి. యేసు ప్రభు కొన్ని ఇళ్ళకి వెళ్ళి ఆ ఇళ్లలో ఏం చేశారో లోకా గారు మాత్రం రాశారండి. 8:40 లోకా సువార్త 8:40 ఇక్కడ యాయీరు అనేటటువంటి ఒక సమాజ మందిరపు అధికారి ఇంటికి కూడా యేసు ప్రభు వెళ్ళారండి. ఈ కుమార్తె చావసిద్ధమై ఉన్న సమయంలో అప్పుడు ఈయన వెళ్ళి యేసు ప్రభుని బ్రతిమలాడి తన ఇంటికి తీసి తెచ్చుకొని తన కుమార్తెను బతికించుకున్నాడండి. ఈ సందర్భం తర్వాత మరలా మనకి ఇంకొక ఇల్లు కనపడుతుంది. 10వ లోకా సువార్త 10:38 చూస్తే ఇక్కడ మరియా మార్తల ఇల్లు. ఏమండి, లాజరు మరియా మార్తల ఇల్లు మీకు తెలుసు కదండి. అక్కడ ఏం జరిగిందో, మార్త ఏం చేసిందంటే విస్తారమైన పనులు పెట్టుకొని యేసుప్రభు వచ్చాడని ఐటమ్స్ అన్ని వండుకుని కూర్చుంది. మరియ మాత్రం యేసుప్రభు పాదాల దగ్గర కూర్చొని వచ్చిన దగ్గర నుంచి ఆయన చెప్పే వాక్యాలే విన్నది. అప్పుడు అక్క చెల్లెలు ఇద్దరు చెల్లి మీద అక్క కంప్లైంట్ చేసింది యేసుప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా మీకైనా బుద్ధి లేదా, ఆవిడ కూర్చుంటే మీరైనా దెబ్బలాడాలి కదా, అలా మాట్లాడిందండి. యేసుప్రభుకే కోపం వచ్చింది, గద్దించాడు అక్కడ యేసుప్రభు ఆమెని. రైట్. 19వ అధ్యాయంలో 5-9 చూస్తే ఇక్కడ జక్కయ్య ఇల్లు, పొట్టి జక్కయ్య ఇల్లు. ఏమండి, ఈ విషయం కూడా మనకి బాగా తెలిసిన విషయాలేనండి, కానీ ఎవరు రాయలేదండి ఇవి. యేసు ప్రభు ఎవరెవరి ఇంటికి వెళ్ళారు, ఆ ఇళ్లలో ఏం జరిగింది అనే సందర్భాలు లోకా రాశారండి. తర్వాత మనకి 14వ అధ్యాయంలో 1 చూస్తే ఇక్కడ పరిసయ్యుల అధికారి ఇంటికి యేసు ప్రభు భోజనానికి వెళ్ళారండి. ఇందాక ఒక పరిసయ్యుడి ఇంటికి వెళ్ళారు. ఇక్కడ పరిసయ్యులలో ఒక అధికారి యేసు ప్రభుని భోజనానికి ఆహ్వానించాడండి. ఈ సందర్భం ఇక్కడ రాయబడింది. మరలా 22:10 చూస్తే 22:10 ఇక్కడ నీళ్ల కుండను మోయిచున్న ఒకరి ఇంటికి వెళ్ళాడండి యేసు ప్రభు. నీళ్ల కుండను మోయిచున్న ఒకరి ఇంటికి. 22:54 మనం చూస్తే లోకా సువార్త 22:54 ప్రధాన యాజకుని ఇంటికి వెళ్ళాడండి. చిట్ట చివరిగా వెళ్ళేదమ్మా ప్రధాన యాజకుని ఇంటికి వెళ్ళారు. ఇప్పటి వరకు మనం దాదాపుగా ఒక 11 ఇల్లుల గురించి మనం ఆలోచన చేసామండి. ఇంకా మీరు దృష్టి పెడితే ఒకవేళ ఇంకా 1-2 ఎక్స్ట్రా మీకు కనపడవచ్చు. యేసు ప్రభు ప్రవేశించిన ఇల్లుల గురించి ఆలోచన చేస్తున్నాం. అది మనం కాదు, లోకా గారే దృష్టి పెట్టారండి వీటి మీద. ఎవరో రాయలేని సంగతులు లోకా రాసి మనకేదో చెప్పాలని ఆయన ట్రై చేస్తున్నారు. అదేదో మనం ఈరోజు నేర్చుకుందాం. అయితే ఈ 11 ఇల్లుల గురించి వివరించాలంటే నాకు ఒక రోజంతా టైం ఇచ్చినా సరిపోదు ఏమండి, అంత స్టోరీలు ఉన్నాయి ఇక్కడ. కానీ ఈరోజు మనం ఈ 11లో ఒక 3 ఇల్లుల గురించి మాత్రమే మనం ఆలోచించేస్తాం. ఆ 3 ఇల్లులు చాలా ప్రత్యేకమైనవి, మనకేదో పాఠం నేర్పే ఇల్లు అండి. వాటి గురించి మనం ఆలోచించేద్దామండి. మొదటగా మొదటింటికి ఒక పేరు పెడదామండి, యేసును కోరుకున్న గృహము అని. పాఠం పేరు ఏంటమ్మా? యేసుక్రీస్తు ప్రవేశించిన గృహములు అని పేరు పెట్టుకుందాం టైటిల్. అందులో మొదటి ఇల్లు ఏంటంటే యేసును కోరుకున్న గృహం.
యేసును కోరుకున్న గృహం. ఏది ఆ గృహం? ఇందులో లూకాసు వార్త 8వ అధ్యాయం 40వ వచనం నుంచి మనం చూసినప్పుడు, లూకాసు వార్త 8వ అధ్యాయం 40వ వచనం చదువుతా బాబు. లూకాసు వార్త 8వ అధ్యాయం. చదువమ్మా. నేను చదువుతానులే బాబు. అంతటా ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయిరు అను ఒకడు వచ్చి యేసు పాదం మీద పడి, ఇంచుమించు 12 ఏళ్ల ఈడుగల తన ఒక్కతే కుమార్తె చావసిద్ధమై ఉన్నది గనుక తన ఇంటికి రమ్మని ఆయన బతిమాలుకొనెను. సందర్భం మీకు అర్థమైందండి. యేసుక్రీస్తు వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆయన వెంట గొప్ప జనసమూహం బయలుదేరుతా ఉంది. ఏమండి, ఊరూరా వెళ్తూ ఉంటే అలా జనాలు యాడైపోతూ ఉన్నారనమాట, కాలు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటే. ఏమండి, అప్పుడు ఏ ఊరిలో యేసుక్రీస్తుని చేర్చుకుంటున్నారా? యేసు తిరిగి వచ్చినప్పుడు వారు ఆయన చేర్చుకునేది. అంతటా ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయిరు అను ఒకడు వచ్చి యేసు పాదం మీద పడి, ఇంచుమించు 12 ఏళ్ల ఈడుగల తన ఒక్కతే కుమార్తె చావసిద్ధమై ఉన్నది గనుక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలుకొనెను. ఆయన వెలుచుండగా జనసమూహములు ఆయన మీద పడిరి. యేసు ప్రభు ప్రయాణం చేస్తుంటే ఒక సమాజ మందిరపు అధికారి, సమాజ మందిరం అనగానే మీకు తెలుసు కదండి, యూదులు ఆరాధించుకునే స్థలం. చాలా ఊర్లో సమాజ మందిరాలు ఉంటాయి. యూదులు ఎక్కడైతే ఎక్కువ మంది ఉంటారో అక్కడ ఉంటాయండి. యూదులు లేని ఊర్లో సమాజ మందిరాలు ఉండవు. ఉదాహరణకి ఫిలిప్పి పట్టణం ఉంది. ఫిలిప్పి పట్టణంలో సమాజ మందిరాలు లేవు. అందుకనే నదీ తీరాల దగ్గర ప్రార్థన చేసుకునేవారు. లూదియా అలా ఒక యూదురాలు అలాగే ఆరాధన చేసుకున్నారు. సమాజ మందిరాలు ఏమండి, సునగోగులు అంటారు వాటిని. ఈ సమాజ మందిరాల మీద అధికారులుగా ఎవరుంటారంటే పరిసయ్యులే ఉంటారండి. మీకు గత వారం చెప్పుకున్నాం మనం. ఇక్కడ బోధకులు ఎవరు, అధికారులు ఎవరు అంటే యూదుల్లో పరిసయ్యుల తెగకు చెందిన వాళ్ళు. చాలా నిష్ఠగా ఉంటారు, వాళ్ళు చాలా భక్తిగా ఉంటారు. ఈయన కూడా ఒక పరిసయ్యుడే అయి ఉంటాడండి. అందులో ఈయన అధికారి అంట. అధికారి అంటే ఆయనకి బాగా డబ్బులు ఉంటాయి కదండి, చాలా రిచ్గా ఉంటారు. అధికారి ఎప్పుడు కూడా ఎక్కడికి రాడండి, మనుషులు కబురు పంపుతాడు, పనులు అయిపోతుంటాయి. కానీ ఈయన మాత్రం ఒక డిఫరెంట్గా కనపడుతున్నాడండి. తన కూతురు 12 ఏళ్ల వయసు అంట. 4 కూతురు లేరు, ఒక్కతే కూతురు. ఎలాగైనా తన కూతురుని బ్రతికించుకోవాలి, చావసిద్ధమై ఉందంట. చావసిద్ధమై ఉండడం అంటే తెలుసు కదండి, అంటే బహుశా ఆమెకు వచ్చిన అనారోగ్యం ఏంటో రాయబడలేదు, కానీ అనేక ప్రయత్నాలు చేసే ఉంటాడు, డబ్బు ఖర్చు పెట్టి ఉంటాడు, హాస్పిటల్ తిప్పుంటాడు. ఏమండి, ఎన్నో తిప్పలు పడే ఉంటారు, ఎక్కడా అవ్వలేదు, ఇంటికి తీసుకుపోమని ఉంటారు. ఆ పరిస్థితుల్లో ఎవరో చెప్పుంటారు ఈయనకి, యేసు ప్రభు రోగులు బాగు చేస్తున్నారు అని. అప్పుడు ఏం చేశారండి, ఈయన తన ఆ మతాన్ని, ఆ మత పిచ్చి ఉంటుంది వాళ్ళకి బాగాను, ఆయన యేసు ప్రభుని దేశిస్తారు పరిసయ్యులు. కానీ ఈయన వాటిని పక్కన పెట్టాడు. ఏమండి, ఆయన సిద్ధాంతాలు, ఆయన పద్ధతులు, ఆచారాలు అవన్నీ పక్కన పెట్టాడు. నేను అధికారిని, నేను ఆయన దగ్గరికి వెళ్ళడమేమని గర్వం కూడా లేదు, గర్వాన్ని కూడా పక్కన పెట్టాడు, ఆహాన్ని పక్కన పెట్టాడు. పెట్టి ఎలాగైనా నా కూతుర్ని బ్రతికించుకోవాలని స్వయంగా ఆయనే యేసు ప్రభు దగ్గరికి వచ్చాడండి. వచ్చి కూడా ఎంత విధేయతగా ఉన్నాడో ఇక్కడ రాయబడిందండి. ఏం చేశాడటమ్మా, యేసు పాదాల మీద పడ్డాడన్నమాట. 41వ వచనంలో మనం చూస్తున్నాం. రాగానే ఏం చేశాడమ్మా అధికారి,
పాదాల మీద పడ్డాడంటండి. తర్వాత బ్రతిములాడుకున్నాడనే మాట మనం చూస్తున్నామండి. అమ్మా 42వ వచనంలో ఎలాగైనా మీరు రావాలి అని చెప్పి బతిములాడుకున్నాడంటే ఈ సమాజ మందిరపు అధికారి. ఏమండి, మంచి తండ్రిలా కనపడుతున్నాడు కదండి. మంచి తండ్రి అండి, నిజంగా బాధ్యత గల తండ్రి. ఈరోజు చాలా మంది తండ్రుల గురించి మనం చూస్తున్నామండి, కళ్ళారా చూస్తున్నాం. కొంతమంది, అంటే అందరూ అలాంటి వాళ్ళని అనటం లేదు, కొంతమంది మాత్రం గురించి మనం ఆలోచన చేస్తే అసలు వాళ్ళు బతికున్నారు అనడానికంటే చచ్చిపోతే మంచిది అనుకుంటుంటారండి ఆ ఇంట్లో వాళ్ళు. ఎలాంటి తండ్రి ఉండే కంటే లేకపోతేనే మంచిది. కారణం ఏంటంటే వీళ్ళు అసలు ఆ కుటుంబాన్ని పట్టించుకోరండి, నిర్లక్ష్యం. నా భార్య, నా పిల్లలు ఏం తింటున్నారు, వాళ్ళు ఏం కట్టుకుంటున్నారు, వాళ్ళు ఎలా చదువుతున్నారు, వాళ్ళ ఆరోగ్యాలు ఏంటి, ఏమంటే అసలు పట్టించుకుంటారా? అలాగని పని చేయరా? రోజు పనికి వెళ్తారు, కష్టపడి రెక్కల ముక్కలు చేసుకొని సంపాదిస్తారు. సాయంత్రం ఏం చేస్తారండి? శుభ్రంగా కడుపు నిండా ఆ సారాకి కట్టేసి తాగేసి 10 మందికి తాగించేసి ఇంకా ఊరంతా బలాదురు తిరిగి ఏ రాత్రికో ఇంటికి వచ్చి నిద్రపోతారు. మళ్ళీ తెల్లారు లెగ్గానే వెళ్ళిపోతారండి. ఇంకేళ్ళకి భార్య అక్కర్లేదు, పిల్లలు అక్కర్లేదు. అంటే ఇప్పుడు ఒక తండ్రి మంచోడా చెడ్డోడా, బాధ్యత గలవాడా బాధ్యత లేనోడా అనేది ఎప్పుడు తెలిసండి? వాళ్ళ పిల్లలు చూస్తే తెలిసిపోద్ది. ఆ పిల్లలు ఒంటి మీద బట్టలు లేకుండా చిరిగిపోయిన బట్టలు వేసుకొని, ఏమండి అక్కడెక్కడో అల్లరి చిల్లరగా పిల్లలు ఉన్నారంటే, పక్కసిక్కిపోయి ఉన్నారంటే ఆ తండ్రి మంచోడు కాదని అర్థం అండి. తల్లి మంచిది కాదు, బాధ్యత లేని తల్లి లేదా బాధ్యత లేని తండ్రి అని అర్థం అండి. అంతే. బాధ్యత కలిగినటువంటి తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళు అంటే ఆ పిల్లలు చూస్తే అర్థమైపోద్ది. వాళ్ళు మంచి బట్టలు వేసుకుంటున్నారు, మంచి చదువు చదువుతున్నారు, మంచి తిండి తింటున్నారు, మంచి వాతావరణంలో పెరుగుతున్నారంటే ఆ తల్లిదండ్రులు ఇద్దరు ఎలాంటి వాళ్ళు అని అర్థం? బాధ్యత గలవాళ్ళు, బాధ్యత గలవాళ్ళు అండి. ఇక్కడ కూడా ఈయన తన కుమార్తె విషయంలో ఎంత బాధ్యత కలిగి ఉన్నాడంటే తానే దిగిపోయాడు ఆ రంగంలోకి. దిగిపోయి యేసుప్రభు దగ్గరికి పరిగెత్తుకొచ్చి కాలు మీద పడి బ్రతిమలాడుకొని, అయ్యా మీరు ఎలాగైనా రావాలి, నా కుమార్తెని బ్రతికించాలి, ఆమె లేకపోతే నేను బ్రతకలేను, నాకు ఒక్కతే కుమార్తె అని బ్రతిమలాడుకున్నట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నామండి. కొన్ని సందర్భాల్లో శ్రమలు రావడం కూడా మేలేనండి. అమ్మా, మనం శ్రమల్ని మనం కీడు అనుకుంటాం, కానీ మనకు వచ్చే శ్రమలు చాలా మేలండి. మనకి ఎన్నో మేలు చేస్తాయి. మనకే కాదు, లోకంలో ఉండే అన్యులకు కూడా మేలు చేస్తాయి. చూడండి, కొంతమందికి మనం సువార్త ప్రకటిస్తామండి, ₹1,00,000 ఖర్చు పెట్టి, ఒక్కడు కూడా బాప్తిజం పొందడు, ఎవరు చర్చికి కూడా రారు. దేవుడు ఒక దెబ్బ కొట్టాడు అనుకోండి, అమ్మా ఏదో అనారోగ్యం వచ్చి పడింది, అప్పుడు ఏం చేస్తారండి? ఆ ఐసీయూలో ఎక్కడో పడేస్తే, కేజీహెచ్లో భవానీ వార్డులో పడేస్తే, అక్కడికి ఎవరైనా ఒక సేవకుడు వచ్చారనుకోండి, ఆ పక్క వాళ్ళకి ప్రార్థన చేస్తున్నారు అనుకోండి, నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే బాగున్ను, నన్ను కూడా బతికిస్తే బాగున్ను, నేను కూడా యేసుప్రభువుని నమ్ముకుందును అని కబురు పెడతారు. రమ్మను రమ్మను రమ్మను, నా దగ్గరికి రమ్మను అని. నేను అలాగే ఎన్నోసార్లు వేరే వాళ్ళకి ప్రార్థన చేయడానికి వెళ్తే అక్కడ ఇంకో 2-3 పిలుస్తారు, నాకు ప్రార్థన చేయండి అని. అమ్మ బాగుపడాక యేసుప్రభువుని నమ్ముకో అని చెప్పి మనం వచ్చేస్తూ ఉంటాం. నమ్ముకున్న నమ్ముకుంటారండి. అంటే మనకి మనల్ని ఎలాగ ఆయన దగ్గరికి రప్పించుకోవాలో యేసుప్రభువుకి తెలుసండి. ఈ యాయిరు ఎన్నాళ్ళు యేసుప్రభు సువార్త చేసినా యేసుప్రభు దగ్గరికి రాలేదు. ఎప్పుడు వచ్చాడమ్మా? కూతురికి అనారోగ్యం వస్తే, అది పరిస్థితి విషమిస్తే అప్పుడు వచ్చాడండి. ఏమండి, నిజంగా బాధ్యత గల తండ్రి అయితే ఏం చేస్తాడమ్మా? వస్తాడండి. తన ఆహాన్ని పక్కన పెట్టి, తన గర్వాన్ని పక్కన పెట్టి, ఏమండి ఎప్పుడు వస్తాడమ్మా? పిల్లల మీద ప్రేమ ఉంటే. పిల్లల మీద ప్రేమ ఉందా? ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా చస్తే చావని నేను మాత్రం వెళ్ళను అక్కడికి అన్నాడు అనుకోండి, ఆయన ఎలాంటి వాడండి? మంచి తండ్రేనా? పిల్లల కోసమేనా నేను వెళ్ళాలనుకున్నాడు, వచ్చాడండి.
మనకి 119 కీర్తన 67వ వచనంలో ఒక మాట రాయబడిందండి. 119 కీర్తన 67వ వచనంలో, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిని, ఇప్పుడు నేను నీ వాక్యమును అనుసరించుచున్నాను అన్నాడు. శ్రమ కలగక మునుపు ఏం చేసేవాడంట దావీదు? త్రోవ విడిచాడట. శ్రమలు వచ్చాక వాక్యాన్ని అనుసరించడం మొదలుపెట్టాడు. శ్రమలు లేకపోతే త్రోవ విడిచిపెట్టేశాడు. శ్రమలు వచ్చిన తర్వాత త్రోవలో పడ్డాడండి, మంచి త్రోవలో పడ్డాడు. మనం కూడానండి, మనకి ఏ కష్టం లేకపోతే, ఏ శ్రమ లేకపోతే, ఏ శోధన లేకపోతే మనం కూడా దేవుడిని విడిచిపెట్టేస్తామండి. మనకి ఎప్పుడు ఒక శ్రమ ఉన్నది అనుకోండి, ఎప్పుడు దేవుడి మీద ఆధారపడి ఉంటాం. అపోస్తలుడైన పౌలు ముమ్మారు ప్రార్థన చేస్తే దేవుడు అది చెప్పాడు, నా కృప నీకు కావాలంటే ఆ శ్రమ నీకు ఉండాలి, ఆ ముళ్ళు నీకు ఉండాలి. ఏమండి, మనం ఏమో ఇలా శ్రమ రాగానే ఉపవాస ప్రార్థన చేసి తీయించేసుకుంటుంటాం. అవసరం లేదండి. 71వ వచనంలో కూడా, 119 కీర్తన 71వ వచనంలో, నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనందుట నాకు మేలాయను అన్నాడు. నీ కట్టడలు నేర్చుకునేటట్లు అంటే నీ వాక్యాన్ని నేర్చుకోవడానికి శ్రమ నాకు మేలైంది. నీ శ్రమ పొందడం వల్లే నీ వాక్యం నేర్చుకోగలిగాను. ఇప్పుడు చూడండి, కరోనా వచ్చినప్పుడు మనందరికీ శ్రమేనండి, కరోనా శ్రమే కదండి. కానీ అప్పుడు అది మనకు మేలు చేసింది తెలుసా? ఏంటండి మేలు? మనం చర్చికి వెళ్ళలేకపోయినా, లేకపోతే మన దగ్గరికి ఎవరు రాలేకపోయినా, ఆ సమయంలో ఎక్కువ వాక్యం నేర్చుకున్నామండి. ఈ యూట్యూబ్ల ద్వారా, వీటి ద్వారా, ఫోన్లో చాలామంది లైవ్ ఇచ్చేవారు. వాళ్ళు చెప్పే వాక్యాలు ఇంక రోజంతా నేర్చుకోగలిగే వాళ్ళం. ఏమండి, జాషువా గారు కూడా బాగా అప్పుడులో ఎక్కువ చెప్పారండి, బలంగా మంచి బలమైన పాఠాలు చెప్పారండి. ప్రతికూల పరిస్థితుల్లో ఆ విశ్వాసం ఎలా బ్రతకాలో ఆ సంగతులు చెప్పానండి. నేనైతే ఎక్కువ వాక్యం నేర్చుకోగలిగాను అనిపించింది అప్పట్లో. శ్రమలు మనకి మేలే చేస్తాయండి. అప్పుడు ఏం జరిగింది? సరే, యేసు ప్రభు ఆయన పరిస్థితి చూసి ఆయన దగ్గరికి వెళ్ళడానికి బయలుదేరుతున్నారండి. ఆయన బయలుదేరుతున్న సమయంలో మార్గ మధ్యలో ఒక చిన్న సంఘటన జరిగింది. 43వ వచనంలో, ఇక్కడ 12 ఏళ్ల నుండి రక్తస్రావం గల ఒక స్త్రీ యవన చేతను స్వస్థతను అందనదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. వెంటనే ఆమె రక్తస్రావం నిలిచిపోయాను. నన్ను ముట్టినది ఎవరని యేసు అడగగా అందరూ మేము ఎరుగమ అన్నప్పుడు పేతురు, ఏలినవాడా, జనసమూహములు కిక్కిరిసి నీ మీద పడుచున్నారనగా యేసు, ఎవడో నన్ను ముట్టెను, ప్రభావం నాలో నుండి వెడలిపోయినదని నాకు తెలిసినదేనను. తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీ చూచి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తాను ఎందు నిమిత్తం ఆయనను ముట్టినో, వెంటనే తాను ఎలాగూ స్వస్థపడినో ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియజేపెను. అందుకైన, కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచెను, సమాధానం గలదానవై పొమ్మని ఆమెతో చెప్పెను. ఈ 43 నుంచి 48 వచనాల వరకు మధ్యలో యేసు ప్రభువును ఆ యాయీరు కలిసి వస్తుంటే మధ్యలో జరిగిన సంఘటన. 12 ఏళ్ల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ ఉందట. ఈమె అనేక హాస్పిటల్కి వెళ్ళిందట, కానీ ఎక్కడా బాగోలేదంట. ఈమెకి మెడిసిన్ అయితే పనిచేయలేదు. యూదులకి చాలా నిష్ఠగుంటారండి. ఇలాంటి పరిస్థితుల్లో బయటికి రారు, ఎవరిని ముట్టుకోరు, ఎవరింటికి వెళ్ళరు, చాలా కడగా ఉంటారు. కానీ ఈమె ఆ పద్ధతులు, ఆచారాలు అన్ని పక్కన పెట్టింది. ఎందుకంటే నేను చచ్చేలా ఉన్నాను, నేను బ్రతికితే కదా ఏదైనా చేయడానికి, ముందు నన్ను నేను ఎలాగైనా బ్రతికించుకోవాలనుకుంది. యేసుప్రభు దగ్గరికి వస్తే బ్రతుకుతానని అనుకుంది. యేసుప్రభు దగ్గరికి వచ్చిందట. కానీ అక్కడ సిచ్యువేషన్ చూస్తే 100 మంది ఉన్నారు, పెద్ద పెద్ద మగాళ్ళు ఉన్నారు. వాళ్ళ దోసుకొని ఆడ మనిషి పేషెంట్ రాగలదా ముందుకి? రాలేదండి. అప్పుడు ఆవిడకి ఒక ఆలోచన వచ్చిందట, నేనైతే వెళ్ళలేను, కానీ యేసుప్రభు ఒంటి మీద ఉన్న వస్త్రపు చెంగు, పొడగాటు వస్త్రపు చెంగు, ఏమంటే మనం వేసుకునే చిన్న టవల్ లాంటిది కాదు, షాలువా కంటే పెద్దది, పొడవుగా ఉండే వస్త్రాన్ని వేసుకునేవారంటే. ఆ వస్త్రపు చెంగు ఏమో కొంచెం దూరంగా ఉందన్నమాట. ఒక 10 మంది అవతల వరకు ఉంది. చాలా మంది దాన్ని ముట్టేసుకుంటారు, తొక్కేస్తున్నారు, రకరకాలుగా అయిపోతుంది. ఈ మిల్లెట్ ఆ వస్త్రపు చెంగును ముట్టుకుందంట అండి.
వెంటనే కరెంట్ పాస్ అయినట్టు ఆమె శరీరంలోకి ఓ ప్రభావం వచ్చి ఆ క్షణంలోనే ఆమె రక్తస్రావ రోగం ఆగిపోయిందంట. ఆవిడ తెలిసిపోయింది అది, నాకు బాగుపడింది, ఇప్పుడు బాగున్నాను, అమ్మయ్య అనుకుంది, ఊరుకుంది. కానీ వెంటనే యేసుప్రభు స్టార్ట్ చేశారు, నన్ను ఎవరో ముట్టారు, నా ప్రభావం వాళ్ళకి వెళ్ళింది అంటుంటే యేసుప్రభు శిష్యుల్లో ఉన్న 12 మందిలో ఉన్న పేతురికి కొద్ది కోపం వచ్చేస్తుంది అనమాట. ఏంటండి ఎవరు ముట్టుకోవడం ఏంటి, 100 మంది పడిపోతుంటే నీ మీదని ఒకలా ఇద్దరా ముగ్గురా ఎవరు ముట్టుకున్నారని చెప్తాం, అందరూ ముట్టుకున్నారు మిమ్మల్ని, ఎవరు ముట్టుకోలేదని చెప్తాము అని చెప్పి కోప్పడుతున్నాడు ఆయన. ఏమండి, లేదు లేదు ఎవరు ముట్టుకున్నారని యేసుప్రభు అంటుంటే ఇంకా నేను దాచిన దాగదిది యేసుప్రభు తెలిసిపోయిందని ఆమె ముందుకొచ్చిందంట. అయ్యా నేనే మిమ్మల్ని ముట్టుకున్నాను, ఇలా 12 ఏళ్ల నుంచి నాకు రక్తస్రావ రోగం ఉంది, నేను బాగుపడ్డాను అని చెప్పినప్పుడు యేసుప్రభు, అమ్మా నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది, నువ్వు సమాధానం గలదానవే పొమ్ము అన్నాడు. అప్పటి వరకు ఆమెకు సమాధానం లేదు. ఎప్పుడైతే యేసుప్రభు దగ్గరికి వచ్చిందో, యేసుప్రభుని ముట్టుకుందో ఆమె స్వస్థపడింది. యేసుప్రభు దగ్గరికి వచ్చి యేసుప్రభు చేసిన ఉపకారాన్ని బహిరంగంగా చెప్పిందో అప్పుడు ఆమెకి ఏమొచ్చిందండి, దోషారోపణ పోయింది, సమాధానం ఏర్పడింది, సంతోషంగా వెళ్ళమ్మా ఇంటికంటే. అంటే ఇక్కడ ఈ సిచ్యువేషన్ జరిగినప్పుడు ఎంత టైం పట్టి ఉంటుందమ్మా ఇవన్నీ జరగడానికి? ఒక అరగంట టైం వేస్ట్ అవుతుంది కదండి, నడిచే ప్రయాణం ఆలస్యం అయిందండి. అక్కడ యాయిర్ గారు ఉన్నారు పక్కన అధికారి, ఆయనే స్వయంగా వచ్చి యేసుప్రభు కాలుమే పడి బ్రతిమలాడి ఇంటికి రమ్మని కూతుర్ని బతికించమని తీసుకెళ్తున్నాడు. మధ్యలో ఈవిడ అరగంట ఆలస్యం చేసిందండి. మనకైతే ఎలా ఉంటుందమ్మా, కోపం వచ్చేది. ఏంటండి మిమ్మల్ని ఇప్పుడు పేదరికే అంత కోపం వస్తే యాయిరికి ఎంత కోపం రావు? అవతల కూతురు చావు బతుకుల్లో ఉంటే ఇప్పుడు నా వస్త్రం ఎవరో ముట్టుకున్నారంటాడు, ఏంటి ఇతనని, ఏంటి ఇలాగా ఆటంకం చేసేస్తున్నాడు, ఆయన కంగారు పడిపోతుంటాడు. మధ్యలో ఈవిడొచ్చి ఇవన్నీ చెప్పేటప్పటికి ఇంకా టైం అవుతుంటుంది. మనం వెళ్ళమ్మా, నువ్వు తర్వాత మాట్లాడుకుని వెళ్ళమ్మా అంటాం మనమైతే అండి. సరే, ఇంతలో ఏం జరిగిందో చూద్దామండి. 49 వచనం. ఆయన ఇంకా మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి ఒకడు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పాను. చూడండి సిచ్యువేషన్. ఇంటి దగ్గర నుంచి కొబ్బరి వచ్చిందని, మీ కూతురు చచ్చిపోయింది బాబు, ఇంకా ఆయన్ని ఎందుకు తీసుకొస్తావు, ఆయన వెళ్ళిపోమని చెప్పు, నువ్వు రా ఇంటికి అని చెప్పి కబురు పంపించారు ఇంట్లో వాళ్ళు. అమ్మా, ఆ యాయిర్ స్థానంలో మనం ఉంటే ఇప్పుడు ఏం చేస్తాం? సత్యనారాయణ గారు మీరైతే ఏం చేస్తారండి అమ్మా? పోనీ మనకు అది వదిలేండి. ఇప్పుడు చాలా మన హాస్పిటల్లో జరిగే సంఘటనలు మనం చూస్తున్నాం పేపర్లో, టీవీలో. కొంతమంది హాస్పిటల్ పేషెంట్ని తీసుకెళ్తారు, తీసుకెళ్ళి వెంటనే డాక్టర్ గారు త్వరగా రాడు, త్వరగా చూడడం, వచ్చి చూస్తాడు, వస్తాను ఇప్పుడు వస్తానని చెప్పి ఆ తర్వాత వచ్చే పేషెంట్ని చూసుకొని ఉంటాడు. ఈ లోపల ఇప్పుడు చచ్చిపోయింది అనుకోండి, అప్పుడు మన వాళ్ళందరూ ఏం చేస్తారు తెలుసా అండి? ఆ డాక్టర్ని పట్టుకొని శుభ్రం చిత్తకొట్టేస్తారు. ముందు నా కూతురు సావుకు నువ్వే కారణం, ఈ హాస్పిటలే కారణం, వీళ్ళు సరిగా వైద్యం అందించుంటే, వచ్చిన వైద్యం అందించుంటే బతికేది, వీళ్ళు ఆలస్యం చేశారు, వీళ్ళు డబ్బు మనుషులు, పేదవాళ్ళమని మమ్మల్ని చూడలేదు, ధనవంతులని వాళ్ళు చూశారు అని చెప్పి ఆ హాస్పిటల్ మీద దుమ్మెత్తు పోస్తారు, చెడ్డ ప్రసారం చేస్తారు. అవునా కదండి? నష్టపరిహారం కూడా లాక్కుంటారు. మనం అలాంటి కేసులు రోజు చూస్తున్నాం. ఇక్కడ ఈ ఆయిర్ కూడా ఏం చేయాలమ్మా, ఇప్పుడు నా కూతురు సావుకి కారణం ఇక యేసుప్రభే అని గొడవ పెట్టాలి. ఎందుకంటే నేను రమ్మనగానే రాలేదు, ఇలాగ ఆటంకాలు చేశాడు ఇతను. సరే, అతను చేసాడు, పక్కన పెడదాం. ఇదిగో ఈవిడే ప్రధాన కారణం, అమ్మ నువ్వే నా కూతురు ఇప్పుడు బతికించని ఆమెను పట్టుకోవాలి కదండి. ఈ ఆయిర్ ఏమని అన్నాడమ్మా? యేసుప్రభుని ఒక మాట అన్నాడా? పల్లెత్తు మాట. దుఃఖం ఉంటుంది ఉండదా? కోపం ఉంటుంది ఉండదా? ఉంటుంది. కానీ కంట్రోల్ చేసుకొని, కూతురు చచ్చిపోయిందన్నా కానీ కట్టెలు తెంచుకొని వచ్చేయాలి బయటికి. కోపం అక్కడ కూడా నిగ్రహించుకున్నాడండి, మౌనంగా ఉన్నాడండి. యేసుప్రభు మర్యాద తీయలేదు.
వెంటనే యేసు ప్రభు మాట్లాడుతున్నాడండి. అప్పుడు యేసు ఆ మాట విని, భయపడొద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పి ఇంటికి వచ్చినప్పుడు పేతురు, యోహాను, యాకోబును వారిని, ఆ చిన్నదాని తల్లిదండ్రులను తప్ప మరెవరును ఆయన లోపలికి రానేయలేదు. అందరూ ఆమె నిమిత్తము ఏడ్చుచు రొమ్ము కొట్టుకొనుచుండగా ఆయన వారితో, ఏడవవద్దు, ఆమె నిద్రించుచున్నదే గాని చనిపోలేదని చెప్పెను. ఆమె చనిపోయినని వారు ఎరిగి ఆయనను అపహసించిరి. లోపల ఎవరున్నారమ్మా? తల్లిదండ్రులు, శిష్యులు ముగ్గురు ఉన్నారు. ఇంకెవరినో రానిలేదంట. చెప్పగానే అందరూ నవ్వారంటండి. చచ్చిపోలేదు, నిద్రిస్తుందంటే ఇప్పటికీ కూడా యేసుప్రభు మాటలు కొంతమందికి వెరుతానమేనండి. ఏమండి? ఏం చచ్చిపోయిన వాళ్ళు లేపేస్తాడంటరా, వీళ్ళ పాపాలన్నీ తీసేస్తాడంటరా, చాలా అపహాస్యం చేస్తుంటారండి మన మాటలు. అయితే ఆయన ఆమె చెయ్యి పట్టుకొని, చిన్నదానా లెమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చెను గనుక వెంటనే ఆమె లేచెను. అప్పుడు ఆయన ఆమెకు భోజనం పెట్టడని ఆజ్ఞాపించెను. ఆమె తల్లిదండ్రులు విస్మయం పొందిరి. అంతటా ఆయన జరిగినది ఎవరితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించారు. చూసారండి, ఇక్కడ ఒక కుటుంబం కనపడుతుంది మనకి. ఈ కుటుంబం యేసుప్రభుని తన ఇంటికి రమ్మని వీళ్ళు ఏం చేశారమ్మా? ఆహ్వానించారు. ఆహ్వానించినప్పుడు ఎందుకు ఆహ్వానించాడు అంటే, మొదటి కారణం ఏంటంటే తన కూతురు చావసిద్ధమైంది కాబట్టి తన కూతుర్ని ఎలాగైనా బతికించుకోవాలని, యేసుప్రభు స్వస్థపరచగలడని విశ్వాసం ఉంచి ఆయన ఆహ్వానించాడు తండ్రి. తర్వాత స్థానం చూసేటప్పుడు యేసుప్రభు చచ్చిపోయిన తన కూతుర్ని ఎలాగైనా బతికిస్తాడని విశ్వాసం ఉంచాడు. ఏమండి? నిజంగా అసలు అలాంటి తల్లిదండ్రులు ఉన్నారా ఈ కాలంలో? యేసుప్రభు బతికిస్తాడని నమ్మడం గొప్ప సంగతే. చచ్చిపోయిన కుమార్తెను కూడా బతికిస్తారని నమ్ముతామా మనం? ఏమండి? అందరూ కొంతమంది అపహాస్యం చేస్తున్నారట. అలాంటప్పుడు కూడా అంటే యేసుప్రభుని ఆహ్వానిస్తే, యేసుప్రభుని మన ఇంటికి ఆహ్వానిస్తే మన విశ్వాసం ఎలాగుండాలండి? అసలు యేసుప్రభు మన ఇంటికి రావాలంటే మనం పిలిస్తే వచ్చేస్తారా? చూడండి, మన బంధువులు చూడండి, మనం ఏదైనా చిన్న కార్యక్రమం ఉందని చెప్పగానే వాలిపోతారు కదండి. మెచ్యూరి ఫంక్షనో, పెళ్ళో, ఇంట్లో దిగడమో ఏదో చెప్పామనుకోండి, వచ్చేస్తారు, ఖచ్చితంగా వస్తారు. ఇంటికి ఒకరైనా వస్తారండి. ఇప్పుడు ఎంత తగ్గిందండి? ఏమండి? ఇప్పుడు చుట్టాలు రావడం తగ్గింది కదండి. వచ్చినా కానీ ఒక కాలు మన ఇంట్లో పెడితే ఒక కాలు అలా బైక్ మీద పెడుతుంటారు. ఎందుకంటే ఎంత బేగ భోజనం పెడితే ఎంత బేగ వెళ్ళిపోదామని. పూర్వం అలా కాదండి. బంధువులకి ఇంకో పేరు ఉండేది, రాబంధులు అని. ఏమండి? రాబంధులు చూడండి, ఏదైనా ఒక జంతువు మీద పడ్డాయంటే, చచ్చిన జంతువు మీద పడితే దాని ఎముకలు కనపడే వరకు తినేసి ఇంకేది లేదన్నప్పుడు, అన్ని అయిపోయి అన్నప్పుడు అప్పుడు వెళ్ళేవంట. అందుకనే బంధువులకి ఆ పేరు పెట్టారండి. ఇప్పుడు అందరూ బిజీ అయిపోయారండి. ఇప్పుడు ఎవరింట్లోనే ఎవరు 4 రోజులు ఉండే అవకాశం లేదు. ఉండమని ఎవరు ఉండట్లేదు. ఏమండి? చాలా పనులు అందరికీ బిజీయే. ముసలమ్మకి కూడా బిజీయే. కొంతమందికి ఏమో కంఫర్ట్ కావాలి. ఎవరింట్లో వాళ్ళకే కంఫర్ట్. ఇంకొకరి ఇంటికి వెళ్తే అక్కడ మనకి నిద్ర పట్టదు, ఏమండి, ఆకలేదు, ఏమి తొయ్యదు, మేము ఎప్పుడు వెళ్ళిపోతాం మన ఇంటికనే అలాంటి మనస్తత్వం కొంతమంది. యేసుప్రభు మాత్రం మన ఇంటికి రావాలంటే యేసుప్రభుకి నచ్చితేనే వస్తారండి. పిలిస్తే వచ్చి రండి రండి అంటే వచ్చేస్తారా? యేసుప్రభుకి యాయిర్లో ఏదో నచ్చింది. ఏమి నచ్చిందమ్మా? ఇతనిలో బాధ్యత గల తండ్రి కనపడుతున్నాడు. కూతుర్ని ఎలాగైనా బతికించుకోవాలని ఆరాటం, తపన, ప్రేమ, ఆయన కంట్లో నిజాయితీ, కన్నీళ్ళు, ఆయన తగ్గింపు విధానం, కూతురు కోసం కాలు పట్టుకున్నాడు. అప్పుడు దాకా ద్వేషించే మనిషి సడన్ గా కూతురు కోసం ఏం చేశాడమ్మా? కాళ్ళు పట్టుకున్నాడు, బతిమలాడుకుంటున్నాడు బాబు అని. ఇవన్నీ యేసుప్రభుకి ఏమయ్యాయమ్మా? ఈరోజు మనం కూడా మన కుటుంబాల్లో బాధ్యతలు
ఎవరి బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తే యేసుప్రభుకి నచ్చుతుందండి మన ఇల్లు. భర్త బాధ్యత భర్త నిర్వర్తించాలి, భార్య బాధ్యతలు ఏమిటో భార్య సక్రమంగా నిర్వర్తించాలి, పిల్లల బాధ్యతలు ఏంటో పిల్లలు సక్రమంగా నిర్వర్తించాలి. అలా ఎవరి బాధ్యతలు వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తే యేసుప్రభు ఆ ఇంట్లో ఉంటాడండి. ఏమండి? అలా కాకుండా మన ఇల్లు దానికి భిన్నంగా ఉన్నాయనుకోండి, మన యేసుప్రభుని రమ్మని బుర్ర బద్దలు కొట్టుకుని పిలిచినా కానీ రాడండి. యేసుప్రభు మన ఇంట్లో ఉండడండి. మన ఇంట్లో కలహాలు ఆడుకుంటున్నాం అనుకోండి, ఉంటాడమ్మా యేసుప్రభు మన ఇంట్లో? మన ఇంట్లో ఉండడండి. అంటే ఒక సంగతి మనం ఆలోచించేసామండి. యేసుప్రభుని ఆహ్వానించిన గృహం గురించి ఆలోచన చేశాం. ఇక రెండోదిగా యేసుక్రీస్తును కోరుకున్న గృహం గురించి చూద్దామండి. క్రీస్తును కోరిన గృహం. రెండో గృహం పేరేంటమ్మా? సారీ క్రీస్తు కోరిన గృహం. మొదటి గృహం ఏంటి? క్రీస్తును కోరిన గృహం, రమ్మని పిలిచారు వాళ్ళు. ఇప్పుడు రెండో గృహం ఏంటంటే క్రీస్తే కోరుకుంటున్నాడట ఆ గృహాన్ని, నేను ఆ ఇంటికి వెళ్తాను అని. లూకా సువార్త 22 అధ్యాయము 7 నుంచి 13 వచనాల వరకు మనం చూద్దామండి. లూకా సువార్త 22 అధ్యాయం 7వ వచనం నుంచి. పస్కా పశువును వధించవలసిన పులియని రొట్టెలు దినము రాగా యేసు పేతురును యోహానును చూచి, మీరు వెళ్ళి మనము భుజించుటకే పస్కాను మన కొరకు సిద్ధపరచుడని వారిని పంపెను. వారు, మేము ఎక్కడ సిద్ధపరచుకోరుచున్నామని ఆయనను అడగగా, ఆయన, ఇదిగో మీరు పట్టణంలో ప్రవేశించినప్పుడు నీళ్లకుండ మోసుకొని పోవుచున్న ఒకడు మీకు ఎదురుగా వచ్చును. అతడు ప్రవేశించి ఇంటిలోనికి అతని వెంట వెళ్ళి, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు విడిది గది ఎక్కడని బోధకుడు నిన్ను అడుగుచున్నాడని ఇంటి యజమానితో చెప్పుడి. అతడు సామాగ్రి గల ఒక గొప్ప మేడగదిని మీకు చూపించును, అక్కడ సిద్ధపరచుడని వారితో చెప్పెను. వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్లు కనుగొని పస్కాను సిద్ధపరిచిరి. అమ్మా, సందర్భం మీకు తెలుసు కదండి, పస్కా పండగ రోజు. అమ్మ, ఈ పస్కా గురించి మీకు ఏమైనా తెలుసా? ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు దేవుడు ఒక సంహారక దూతను పంపించాడు. ఆ సంహారక దూత పని ఏంటంటే ఐగుప్తులో ఉన్న తొలిచూలు సంతానాన్ని నాశనం చేసేయడం. ఏ ఇంట్లోనూ, ప్రతి ఇంట్లోనూ, పశువుల్లో కానీ మనుషుల్లో కానీ తొలిచూలుగా పుట్టిన వాళ్ళందరూ చనిపోతారండి. అమ్మ తల్లిదండ్రులు ఇద్దరు తొలిచూలు అనుకోండి, ఇద్దరు చచ్చిపోతారు ఆ రోజు. లేకపోతే ఇద్దరులో ఒకళ్ళు తొలిచూలుగా పుట్టిన వాళ్ళు అనుకోండి, అమ్మ నాన్నల్లో వాళ్ళలో ఒకళ్ళు చనిపోతారు. ఖచ్చితంగా ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉంటారు, ఎదురో అందులో తొలిచూలు పుట్టిన కొడుకు బతికుంటే ఆ రోజు చనిపోతాడు. పశువుల్లో తొలిచూలు పుట్టిన అయినా మన ఇంట్లో ఉంటే అవి చనిపోతాయి. అలాంటి రోజు అండి అది. ఫరోకు బుద్ధి రప్పించడం కోసం దేవుడు చేసిన చిట్ట చివరి ప్రయత్నం. అయితే గోషేనులో ఉన్నటువంటి ఈ ఇశ్రాయేలీయులకు మాత్రం దేవుడు ఒక విషయం చెప్పాడండి. ఏంటంటే, మీరు ఒక పస్కా గొర్రె పిల్లను, పశువుని తీసుకురండి. ఆ పస్కా పశువుని వధించుకోండి. వధించుకొని దాని రక్తాన్ని దారబంధాలకు రాసుకోండి. ఆ మాంసాన్ని మీరు వండుకొని చేదుకూర ఆకులు, ఆ ఆకులతో నంచుకుంటూ ఈ మాంసాన్ని తినమన్నాడు. ఇంకా రైసు, ఏమండి, ఇవన్నీ వద్దు. రొట్టెలు ఉంటాయి, మాంసం ఉంటుంది, ఆకుకూరలు ఉంటాయి, వాటితో ఇవి తినమన్నాడు అనమాట. అది ఆ రోజు ప్రారంభమైంది. ఎప్పుడమ్మా? ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి వచ్చేసిన రోజు. ఇంకా సామాన్లు పట్టుకుంటూ అవి తినుకొని వచ్చేసారనమాట వాళ్ళు. అలా ప్రారంభమైనటువంటి ఆ పస్కా పండగ ఎన్ని సంవత్సరాలు అమల్లో ఉందండి? 1500 సంవత్సరాలు. అంటే యేసుప్రభు వచ్చే వరకు పస్కా పండగ
కొనసాగుతూనే ఉంది. యేసుప్రభు ఎన్ని సంవత్సరాలు పస్కాను ఆచరించారండి? ఆయన ఎన్ని సంవత్సరాలు బతికారు? 33 సంవత్సరాలు. అంటే 33 సంవత్సరాలు పస్కా పండగలో పాల్గొన్నారండి యేసుప్రభు. చిన్నప్పుడు తల్లిదండ్రులతో వెళ్ళారు, పెద్దవాడైన తర్వాత తనంతట తానే వెళ్ళాడు. అంటే ఆయన ఎప్పుడు ధర్మశాస్త్రాన్ని మీరలేదు, ధర్మశాస్త్రాన్ని పాటించాడు, ఆచారాలన్నీ పాటించాడండి. ఈ పండగలు ఇవన్నీ తర్వాత ఈ పండగలన్నీ కొట్టివేయబడ్డాయా? కొట్టివేయబడ్డాయి. ఎప్పుడు? యేసుప్రభు శిలువ మీద ప్రాణం విడిచిన తర్వాత. అయితే ఈ సందర్భాన్ని అందరూ రాశారు, లోకా గారు ప్రత్యేకంగా రాశారండి. ఇక్కడ మనం చూసినప్పుడు ఆ పస్కా విందు ఎక్కడ చేయాలి? ఈ పస్కా రోజు, పండగ రోజు అందరూ భోజనం చేయాలి. మాంసాలు ఉండాలి, రొట్టెలు ఉండాలి, చేదాకు కూరలు ఉండాలి, ఇంకా చాలా పలహారాలు ఉండాలి. అవన్నీ ఉండాలి. ఎవరు పెడతారు వీళ్ళకి? అవన్నీ కూర్చొని తినడానికి ఒక మంచి ఇల్లు ఉండాలి. ఎవరింటికి వెళ్దాం, ఎక్కడ చేద్దాం అని డిస్కషన్ చేసినప్పుడు యేసుప్రభు వీళ్ళకి ఒక సూచన చెప్పారంట. ఏంటమ్మా సూచన? 10వ వచనంలో చెప్పారు కదండి. ఆయన, ఇదిగో మీరు పట్టణంలో ప్రవేశించినప్పుడు నీళ్లకుండా మూసుకొని పోచున్న ఒకడు మీకు ఎదురుగా వచ్చును. ఎవరైతే నీళ్లకుండా మూసుకొని మీకు ఎదురుగా వస్తాడో ఆయన ఇంటికి వెళ్ళండి అన్నారంటండి. ఇదేదో భలే ఉందండి. ఏమండి, మన ఊరంతా తిరిగినా ఎక్కడ నీళ్లకుండా మోసుకుని వాడు కనపడతాడా? ఎందుకు కనపడ్డా ఎల్ఐఎం గారు? కనిపించరు అంటున్నారు. ఎందుకు కనపడరమ్మా? అమ్మా, అసలు కొండ కాదు, తెప్పలతో మోసినోడు ఉన్నాడు, బిందెతో మోసినోడు ఉన్నాడు. ఎవరు మోస్తారమ్మా నీళ్ళు? అమ్మా, ఆడళ్ళు మోస్తారండి, మగాళ్ళు మొయ్యరు. మనకు బైబిల్లో కూడా ఇస్సాకు భార్య ఎవరమ్మా? రెబెకా. ఆదికాండ 24వ అధ్యాయంలో ఆవిడే నీళ్ళు మోస్తుంది. కొత్త నిబంధనలో కూడా మనకి యోహాను 4లో సమరయ స్త్రీ, ఆవిడే నీళ్లు మోస్తుందండి. మగవాళ్ళు ఎక్కడ నీళ్ళు మోస్తారా? బైబిల్ దేవుడు పురుషులు ఎవరో కూడా నీళ్ళు మోయకూడదు, వంట చేయకూడదు, బట్టలు ఉతకూడదు అని ఎక్కడైనా దేవుడేమైనా శాసనాలు నియమించాడండి? అమ్మా, ఇవన్నీ దేశాచారాలు. ఏ ఆచారాలమ్మా? దేశ సంస్కృతులు, లోక మర్యాదలు అంటాం. లోక మర్యాదను బట్టి ఈరోజు ఏం చేస్తున్నారంటే స్త్రీయే నీళ్ళు మోయాలి, స్త్రీలే బట్టలు ఉతకాలి, స్త్రీలే వంట చేయాలి. పురుషులేమో వీళ్ళేమో డ్యూటీకి వెళ్ళి డబ్బులు సంపాదిస్తుంటారు. ఆడవాళ్ళు ఇంట్లో నుండి పనులన్నీ చేసుకుంటూ ఉంటారు. ఇవి పెద్దలు నియమించినటువంటి నియమాలండి. దేవుడు అలాగే ఉండాలని చెప్తున్నాడండి. అమ్మా, ఆ ఇంట్లో ఇద్దరు భార్యాభర్తలు, ఇద్దరు ఉద్యోగస్తులు అయితే ఇద్దరు కలిసి చేసుకోవాలి. ఇద్దరు కలిసి నీళ్ళు ఇవాళ లేకపోతే భార్య బాగోలేదండి, భార్యకి అనారోగ్యం వచ్చింది, నీళ్ళు మొయ్యలేదు, అప్పుడేం చేయాలండి? భర్త నీళ్ళు మొయ్యాలా వద్దా? బట్టలు ఉతకాలా? భార్య బట్టలు కూడా భర్తే ఉతకాలి. తప్పండి, నేరమా? భార్యకి కూడా వంట ఎవరు చేసి తినిపించాలి? భర్తే పెట్టాలి. అది ఏంటంటే ఆ ఇల్లు ఎలా ఉంటాయి? స్వర్గంలో ఉంటాయండి. ఎక్కడో లేదు స్వర్గం, ఆ కుటుంబంలోనే ఉంటుంది. భార్యాభర్తలు ఇద్దరు ఇలాగా ఒకరి పనులు ఒకరు సాయం చేసుకుంటూ అండ్ ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఇలాగా సంతోషంగా ఉంటే ఆ కుటుంబం ఎంత బాగుంటుంది చెప్పండి. భార్యకి ఏదో పెద్ద రోగం వస్తే నేను చేస్తానని కూర్చునే భర్త కంటే, చాలా అలసిపోయావు నేను సాయం చేస్తానులే నువ్వు కూర్చో అని అంటే ఇంకా ఎంత బాగా ఫీల్ అవుతుందండి భార్య మనసు గెలుచుకుని భర్త అవుతాడు. అవునా కదండి? యేసుప్రభుకి ఈ ఇల్లు నచ్చడానికి కారణం అదేనండి. ఆయనలో ఏ ప్రత్యేకతలు ఏం లేవు, కానీ ఆయన నీళ్లకుండా మోసుకొని తన ఇంటికి వెళ్తున్నాడు. అంటే ఆయన నీళ్లు మోసే భర్త ఖచ్చితంగా భార్యను ప్రేమిస్తాడండి. మీరు అర్థం చేసుకోండి. ఏమంటే భార్యకి సహకరిస్తున్నాడంటే భార్యను ఎలా చూసుకుంటాడండి? ఇంకా అన్నమంతా పట్టుకోకర్లేదు, ఒక మెతుకు పట్టుకుంటే చాలు అన్నట్టు. సిగ్గు విడిచి 10 మందిలోకి వచ్చి బిందె నీళ్ళు పట్టుకెళ్ళి తన ఇంట్లో పెడుతున్నాడంటే ఆ భర్త నిజంగా మంచోడండి, ఆనిముత్యం మంచోడండి.
మనం మనం ఏమంటామంటే, అరే మగోళ్ళు పరువు తీసేసేవరా నువ్వు, అలాంటోడు ఎలాంటోడు అని వాళ్ళని ఎటకారిస్తారు చాలా మంది. సిగ్గులేను నువ్వు ఆడా మగారా, నిజం నిజం చెప్పరా అని అంటుంటారు కొంతమంది, ఏలాకాలం చేస్తుంటారు అలాంటి వాళ్ళని. కానీ యేసుప్రభుకి ఎవరు నచ్చుతున్నారండి? అలాంటోడే నచ్చుతున్నాడు, ఆయనే నచ్చాడు. కొంతమంది భర్తలు చూడండి, ఇంట్లో ఏమున్నాయో ఏం లేవో ఆయనకి తెలియదండి. అప్పుడు ఆవిడేమో చీట్ రైస్ ఇస్తుంది, ఏమండి కందిపప్పు తెచ్చండి, పావు కేజీ మిరపకాయలు తెచ్చండి, ఉల్లిపాయలు తెచ్చండి అంటే పనుడిలాగా వెళ్ళి ఆ చెప్పిన చీటీ అంతా తెచ్చి పట్టుకొచ్చి ఇంటికి వేస్తుంటాడు. కొంతమంది భర్తలు ఆ ఇంట్లో ఏమున్నాయో ఏమైపోయాయో అన్ని చూసుకుంటుంటారు. వీళ్ళే అన్నీ ఒకేసారి తేడా, డబ్బులు ఉన్నాయి కాబట్టి ఒకటి తెస్తుంటారు అనమాట. ఏదైపోయిందో గుర్తు తెచ్చుకుంటారు, ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు. ఈ ఇంట్లో ఇద్దరిలో ఎవరండి యజమాని, ఎవరు పనుడు? భార్య చెప్తే తీసుకొచ్చేవాడు పనుడు, ఇంట్లో ఏదున్నదో ఏదైపోయిందో చూసుకొని తెచ్చేవాడు యజమాని. మనలో ఎక్కువ మంది భర్తలు యజమానులుగా ఉన్నారా పనుల్లాగా ఉన్నారా చూసుకోండి. అమ్మా, చెప్తే తెచ్చేవాడు ఎవరండి? ఆర్డర్ ఇస్తే తెచ్చేవాడు ఎవడు? పనుడే. మరి యజమానిలాగా ఉండాలండి, అన్ని చూసుకోవాలి. ఏదైపోయిందో ఏది కావాలో ఏది ఉందో అన్ని చూసుకోవాలండి, భర్త చూసుకోవాలండి. నిజంగా అసలు అలాంటి భర్తలు ఎంతమంది ఉన్నారు చెప్పండి ఈ కాలంలో? అందుకే యేసుప్రభుకి ఈయన నచ్చేశాడు. మీరు అలాంటి పట్టణంలోకి ఏ భర్త అయితే నీళ్ళ మోస్తాడో, నీళ్ళకుండ పట్టుకొని ఇంటికి వస్తాడో, ఆయన ఇల్లు అన్ని సామాన్లతో నిండిపోద్ది. ఎందుకంటే ఆయన అన్ని చూసుకుంటాడు. ఇంకా ఆయన ఇంట్లో తినడానికి గోధుమ పిండి ఉంటుంది, ఏమండి ఆ ఇంట్లో ఎప్పుడు 3 పూట్ల ఆహారం ఉంటుంది. ఆయన ఏం లోటు చేయడు. ఇంకా అలాంటి భర్త సమృద్ధిగా అన్ని ఉంచుకుంటాడు, ఇల్లు కూడా శుభ్రంగా ఉంచుకుంటాడు, అన్ని చూసుకుంటాడు. మీరు వెళ్ళండి, ఆ ఇంటికి వెళ్ళండి అన్నాడు. అప్పుడు ఈ శిష్యులు ఆ ఇంటికి వెళ్ళారట, అన్ని సిద్ధం చేశాడండి. అయ్యా బోధకుడు పంపించాడండి మీ ఇంటికి, మరి మీరు సిద్ధంగా ఉన్నారా, మీరు ఏం చేయగలరా అని అంటే, చేస్తాను రండి అని చెప్పి ఆయన ఇంటికి తీసుకెళ్ళి అన్ని పెట్టాడంట. ఆ పస్కా విందుకు యేసుప్రభు ఏ ఇంట్లోనూ ఇన్ని ప్రసంగాలు చేయలేదండి, ఇక్కడే చేశారు. మనకి చూస్తే ఈ సిచ్యువేషన్లో యోహాను సువార్తలో మనకు రాయబడింది. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం నుంచి 17వ అధ్యాయం వరకు, ఏమండి 13 నుంచి 17 వరకు ఈ అధ్యాయాలన్నీ కూడాను, ఈ సుమారు 6 అధ్యాయాలు. ఈ 6 అధ్యాయాల్లో కూడా 5 అండి, 5 అధ్యాయాలు. 5 అధ్యాయాల్లో కూడా యేసుప్రభు ఆ చిట్ట చివరి చేసిన విందండి. అది చిట్ట చివరి రోజు. ఇంకా ఆ రోజే ఆయన అప్పగించబడ్డాడు, సిలువ వేయబడ్డాడు. ఆ భోజనం అయిపోయాక తోటలోకి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు అప్పగించబడ్డాడు. అంటే ఆ రోజు చేసిన ప్రసంగాలు, ఆ రోజు చెప్పిన మాటలు ఎప్పుడు చెప్పలేదండి. ఆ ఇంట్లోనే ఎక్కువ చివరి మాటలన్నీ చెప్పారండి. ఉపమానాలు, ద్రాక్ష తీగల గురించి 14వ అధ్యాయంలో యోహాను సువార్తలో చెప్పారు ఏమండి. అవన్నీ కూడా మనం చదివినప్పుడు శిష్యుల్ని 14వ అధ్యాయంలో ధైర్యపరిచారు, నేను వెళ్ళి ఆదరణకర్తను పంపిస్తాను అని. ఈ మాటలన్నీ కూడా ఎక్కడున్నాయండి, ఎక్కడ చెప్పారమ్మా, ఏ ఇంట్లో చెప్పారు? ఈ నీళ్లకుండను మోసుకొని వెళ్ళిన వాళ్ళ ఇంట్లోనే చెప్పారండి. అంటే యేసుప్రభుకి ఎంత ఇష్టమో ఆ ఇల్లు. ఆ చిట్ట చివరి రోజు ఆయనకే అవకాశం ఇచ్చారండి. నిజంగా శిష్యులు ఏమనుకుని ఉంటారండి, నాయన నీకు బంపర్ లాటరీ తగిలిందిరా నాయన నీకు. యేసుప్రభు మీ ఇల్లు ఆయన వస్తానంటే భోజనం పెట్టడానికి బోళ్ళు మంది రెడీగా ఉన్నారు. అమ్మా నాకు ఆకలి వస్తుందమ్మా, చెల్లమ్మా మీ ఇంటికి వస్తాను భోజనానికి అంటే వద్దంటావా? అమ్మా డబ్బులు లేకపోయినా అప్పు చేసైనా సరే నాకు భోజనం పెట్టేస్తావు, అవునా కాదా? అంటే మనమే ఆఫ్టర్ ఆల్, నేనే ఒకళ్ళ ఇంటికి వస్తానంటే ఎవరు కాదనరండి. అలాంటిది యేసుప్రభు వస్తానంటే వేల మంది జనసమూహం ఆయన వెంబడిస్తున్న సమయంలో ఆయన వస్తానంటే ఎదురు చూసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ ఆయనే ఒకళ్ళు కోరుకొని, నేను పలానా వాడింట్లో నేను భోజనం చేస్తాను, ఆయన ఇంటికే మనందరం వెళ్దాం, ముందుగా మనుషులు పంపించి సిద్ధం చేయమనండి, ఆయన చేస్తాడు. నేను పంపించాను చెప్పండి అంటే పేరు చెప్పలేదు, ఇంటి ఏంటంటే డోర్ నెంబర్ చెప్పలేదు. ఏంటి ఎవరైతే నీలకొండ మోసుకొని వస్తారో వాళ్ళ ఇల్లు.
ఇప్పుడు ఏం చేయాలమ్మా మనందరం పురుషులందరూ రేపు నుండి ఏంటి కుండలై కొనేసి మన నీళ్ళే మోయమని కాదని నేను అర్థం ఏంటి. భార్యని అర్థం చేసుకోండి. మీరు నీళ్ళు మోయొద్దండి, బట్టలు ఉతకొద్దు ఏమండి. మీరు వంటలై చేసి వంటలై నేర్చుకొని చేతులే కోసేసుకోవద్దు, చేతులు కాల్చుకోవద్దు. భార్యని అర్థం చేసుకోండి, భార్యని ప్రేమించండి, ప్రేమగా ఉండండి చాలు. వాళ్ళు కన్నీళ్ళు పెట్టకుండా చూసుకోండి. యేసు ప్రభు మన ఇంటికి వస్తారండి, మన ఇంట్లో ఉంటారండి. నేను మాత్రం మా ఆవిడ వారానికి రెండు సార్లు కొడతానంటే మన ఇంటికి వస్తారా అమ్మా? నేను తిడతాను, నేను ఇష్టమైన నిందలేస్తాను, అవమానిస్తాను, నేను అయి చేస్తాను ఇది చేస్తాను అని అంటే వస్తారమ్మా? యేసు ప్రభు మన ఇంటికి రావాలంటే ఒకటి మనం బాధ్యత కలిగిన వారిగా ఉండాలి అని మొదట చూసుకున్నాం. రెండోది ఏంటంటే మనం ఈ లోక మర్యాదలు అనుసరించకూడదు. ఇక్కడ కూడా లోక మర్యాదలు ఏంటి? స్త్రీలే అన్ని పనులు చేయాలి, పురుషులేమో ఆధిపత్యం చేయాలి. లోక మర్యాద అంతే కదా అండి. మరి క్రైస్తవుడు లోక మర్యాదను అనుసరించవచ్చా? సమయాన్ని బట్టి మన పెద్దలు ఏదో కార్యేశు మంత్రి ఏదో మాట ఉంటుందండి, సైనేశ్వరంబ అంటే భార్య అట ఆ టయానికి మంత్రిలాగా మారిపోవాలట, ఆ టయానికట రంబలాగా మారిపోవాలట, ఆ టయానికట స్నేహితుడిలా మారిపోవాలంట. ఆ మాటల్లో అదేనండి అర్థం. నాకు అది చెప్పడం రాదు కానీ పూజ్యేసు మాత అన్నం పెట్టేటప్పుడు తల్లిలాగా మారిపోవాలంట. ఈ శ్లోకాలు భలేగా ఉంటాయండి చెప్పుకోవడానికి. భర్త మారకూడదు అలాగ మరి ఏంటి? ఆ శ్లోకంలో భార్యకి అన్ని పోస్టులను ఆ టైం వస్తాడుగా ఆ టైంలో మారిపోవాలంట భార్య. మరి భర్త ఎందుకు తండ్రిలా మారిపోకూడదు? భర్త ఎందుకు స్నేహితుడిలా మారిపోకూడదు? ఏమండి? లోక మర్యాద ఏంటి? ఇప్పుడు మనం లోకానికి భయపడదామా, దేవుడికి భయపడదామా? దేవుడికి భయపడాలండి. నా మాట మనకి కనపడుతుందండి రోమపత్రికలో. రోమపత్రిక 12:2 ఏమన్నాడండి? మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. ఏమండి? మనం ఏం చేయాలమ్మా? లోక మర్యాదను అనుసరించకూడదు, ఉత్తమమైనటువంటి దేవుని చిత్తాన్నే ఏమండి అనుసరించేటట్లుగా మనం మారిపోవాలి, మనసు మారిపోవాలి. దేవుడు వాక్యాన్ని అనుసరిద్దాం. లోక మర్యాదలు లోకంలో ఎన్నో చెప్తాయండి. నువ్వు మగోడు, నువ్వు ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఆడదే నీ చెప్పినట్టు నీ కాలు కింద పేన్లా చేసుకోవాలి, అలా చేయాలి, ఎలా చేయాలి. లోకంలో ఎన్నో చెప్తాయి. భర్తకి చెడు మాటలు అవి వినొచ్చమ్మా? భర్త అలాంటి మాటలు వినకూడదండి. మన కుటుంబం బాధ్యత కలిగిన కుటుంబంలాగా కనపడాలి దేవుడికి. మనుషుల కంటే కనపడకపోయినా పర్లేదండి. మనుషులు ఏమనుకుంటే మనకేమండి? వాళ్ళేమో ఆరుస్తారు తీరుస్తారు చెప్పండి, ఆర్చేవాడు తీర్చేవాడు ఏమండి ఎవరమ్మా? యేసు ప్రభు. కాబట్టి మనం బాధ్యత కలిగిన తండ్రిలాగా, బాధ్యత కలిగిన తల్లిలాగా ఉందాం. లోక మర్యాదలు అనుసరించకుండా దేవుడు చెప్పినట్లుగా ఒకరి పట్ల ఒకరు ఎలా ఉండాలండి? సహకారం చేసుకునేటట్లుగా, ఒకరికొకరు హెల్ప్ చేసుకునేటట్లుగా, ప్రేమ కలిగి ఉండేటట్లుగా. అంటే చర్చికి వెళ్ళారంటే ఏం మారిపోయారు? ఏం మారిపోయారు? పేరా మార్చేసుకోవడం ఏమంటే? బొట్టు గాజులు తీసేయడం ఇదే మారిపోవడం అంటే? తెల్ల బట్టలు వేసేసుకొని బైబిల్ పట్టుకుని వెళ్ళిపోవడం మారిపోవడమా? ఇవి కాదండి మార్పు అంటే. ఇది మనసు మారాలి. అంతకుముందేమో క్రూరుడు, ఇప్పుడు ఏమైపోవాలంటే సాధు జంతువులాగా అయిపోవాలి, సాధువుగా మారిపోవాలి. ఇంతకుముందు నొప్పించేవాడు, ఇప్పుడు అర్థం చేసుకునేవాడుగా మారిపోవాలి, క్షమించేవాడిగా మారిపోవాలి. ఏమండి? ఆ కుటుంబం యేసు ప్రభుకి ఎంత ఇష్టం. యేసు ప్రభు ఆ ఇంటికి వెళ్ళాడండి. అక్కడే ఎక్కువ టైం స్పెండ్ చేశాడు, అక్కడే ఎక్కువ బోధలు చేశాడండి. 5 అధ్యాయాలు అక్కడే చెప్పాడండి. ఏమండి? నాకు అందుకనే ఎందుకో నచ్చిందండి ఈ లోక గారు రాసినటువంటి ఈ ఇల్లు గురించి. చివరిగా ఒక ఇల్లు ఉందండి, టైం అయిపోతుంది. లూకా సువార్త 22 అధ్యాయంలో
54వ వచనం అండి. లూకా సువార్త 22 అధ్యాయము, అదే అధ్యాయం అండి, 54వ వచనం. వారాయనను పట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకుని పోయిరి. అమ్మ, ఇక్కడ ఒక ఇల్లు కనపడుతుంది. ఇల్లేంటమ్మా? యేసును పట్టి ఈడ్చుకొని పోయిన ఇల్లు. ఏ ఇల్లమ్మ ఇది? యేసును పట్టి ఈడ్చుకొని పోయిన ఇల్లు అండి ఇది, గృహం. ఇంతవరకు 2 ఇల్లులు బ్రహ్మాండమైన ఇల్లులు అయ్యి. ఒకటేమో యేసుప్రభుని తన ఇంటికి రమ్మని కోరుకున్న ఇల్లు అయితే, ఇంకోటి స్వయంగా యేసుప్రభే కోరుకున్న ఇల్లు, నేను మీ ఇంటికి వస్తానని కోరుకున్న ఇల్లు. ఇది మాత్రం పూర్తిగా భిన్నంగా ఉందండి. ఈ ఇంటికి యేసుప్రభు వచ్చారు. యేసుప్రభు రాగానే ఇంట్లో ఏం చేశారట అంటే, ఆయన్ని పట్టుకున్నారట, ఆయన్ని కొట్టారట. చూడండి, ఆ మాటలు కూడా మన యోహాను సువార్తలో, లేదు మత్తయి సువార్తలో 26వ అధ్యాయం 65వ వచనంలో, మత్తయి సువార్త 26వ అధ్యాయము 65వ వచనం. ప్రధాన యాజకుడు తన వస్త్రం చింపుకొని, అంటే ఎల్లంగానే ఏం చేశారట, కొంతమంది ఇతను కొట్టాలన్నా ఏం చేయాలన్నా మనం ఇతని మీద ఏదైనా అబద్ధ సాక్ష్యాలు ఎవరైనా పురమాయించాలని ఆ పై వచనాల్లో అబద్ధ సాక్షులు వెతికారట అండి. అబద్ధ సాక్షులు అయితే దొరికారట, కానీ వాళ్ళ చేత ఏం చెప్పించాలో వాళ్ళకి ఐడియా రావట్లేదు. ఏంటి, సాక్షులు అయితే రెడీగా ఉన్నారు చెప్పడానికి. ఏం చెప్పిద్దాం అంటే మాటలు రావట్లేదు. అది ఏమైనా ఉంటే కదా ఇంట్లో లోపాలు ఏమి లేవట. అప్పుడు ఇంతలో ఒక ఆయన వచ్చి, ఏమంటే అసలు నువ్వు ప్రశ్నించారంట, నువ్వు దేవుని కుమారుడు అని క్రీస్తువేనా అని. అప్పుడు యేసుప్రభు అవును అన్నాడంట. ఇంకెంతకంటే ఎందుకురా, మనకు సాక్ష్యాలతో పని ఏంటి అంటున్నాడు. ఇంక దేవదోషం చేస్తానండి, దేవుని కుమారుడు అంటే ఇతను అని వెంటనే ఏం చేశారండి, వీడు దేవదోషణ చేశాను, మనకి ఇక సాక్షులతో పనేమి, ఇదిగో ఈ దోషణ మీరు ఇప్పుడు విన్నారు, మీకు ఏమి తోచుచున్నదని అడిగాను. అందుకు వారు, వీడు మరణమునకు పాత్రుడనిరి. అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్ము వేసి, ఎక్కడమ్మా ఎవరింట్లో చేశారు ఈ పనులన్నీ? ఆ ప్రధాన యాజకుడి ఇంట్లో జరుగుతున్న స్టోరీ అండి ఇదంతా. అక్కడ లోకా గారు రాశారు కదా, ఈడ్చుకొని పోయారని. యేసుప్రభుని బతిమలాడలేదు, రమ్మనలేదు. ఇంట్లోకి ఎలా చేశారు, ఈడ్చుకెళ్ళారంట అండి. చూడండి, మనం అప్పుడప్పుడు పశువుల్ని వాటిని కన్ను కట్టి ఈడ్చుకెళ్ళిపోతాం కదా, అలాగ బలవంతంగా ఈడ్చుకుపోయారంట లోపలికి. ఈడ్చుకుపోయి ముఖం మీద ఉమ్మేశారంటండి. ఆయన గుద్దారంట అండి. కొందరు ఆయనను అరచేతులతో కొట్టారంట అండి. నేను కొట్టినోడు ఎవడో చెప్పుకోమన్నారట కొందరు. ఏమండి, అంటే ఇల్లు ఏమి ఇల్లమ్మా ఇది? అమ్మా, యేసుప్రభుకి భోజనం పెట్టిన ఇల్లా? యేసుప్రభుని గణపరిచిన ఇల్లా? ఇల్లు యేసుప్రభుని అవమానించిన ఇల్లు. ఇల్లు ఏమి ఇల్లమ్మా? యేసుప్రభుని అవమానించిన ఇల్లు అండి, అపహాసించిన ఇల్లు, కొట్టిన ఇల్లు, యేసుప్రభుని కొట్టిన ఇల్లు. వాళ్ళేమో గదిలోని కొట్టారండి తలుపేసి. ఇప్పుడు మన ఇంట్లో యేసుప్రభుని కొడుతున్నామా? మీ ఇంట్లో ఎవరైనా యేసుప్రభుని కొట్టారమ్మా ఎప్పుడైనా? అమ్మా, కొట్టారా? ఎప్పుడు కొట్టారమ్మా? మన ఇంట్లో ఎప్పుడు యేసుప్రభుని కొట్టలేదే అండి. కానీ భార్యాభర్తలు కొట్టుకుంటారు కదండి. భార్యాభర్తలు కొట్టుకుంటే ఎవరు కొట్టినట్టు తెలుసా అమ్మా? యేసుప్రభుని కొట్టినట్టే, అంతేనండి. భార్యాభర్తలు తిట్టుకుంటే ఎవరు తిట్టినట్టు తెలుసా? క్రైస్తవులైన తర్వాత మనం కొట్టుకున్నా, తిట్టుకున్నా, నిందలేసుకున్నా, అవమానించుకున్నా, మన పరువులు మనం తీసుకున్నా, మన పరువు ఇదిలో పెట్టుకున్నా, మనం యేసుప్రభు పరువు తీసినట్టే, యేసుప్రభుని అవమానించినట్టే, యేసుప్రభుని దూషించినట్టే, యేసుప్రభు నిందలేసినట్టే. అంటే అవన్నీ తలుపేసి దాసేయమని చెప్పడం లేదు, నేను ఎవరికి చెప్పకుండాను. కొంతమందికి అలాగ అర్థమవుతుంటుంది. అయితే ఈ రోజు నుండి మనం శుభ్రం కొట్టేసుకుందాం, తిట్టేసుకుందాం, బయటికి మాత్రం చెప్పుకో, నేను చెప్పను నువ్వు చెప్పకని. అది కాదండి. మనం అసలు కొట్టుకోకూడదు, తిట్టుకోకూడదు, అవమానించుకోకూడదు, దూషించుకోకూడదు, ఏళన చేసుకోకూడదు, ఒకరి పరువు ఒకరు తీసుకోకూడదు. మనం చేతనైతే ఒకళ్ళొకరు మెచ్చుకోవాలి. ఎవరు ఒక్క మంచి పని చేయదండి రోజంతా భార్య మెచ్చుకోవడానికి? భర్త రోజంతా చేసిన పనులు ఒక్క పని మంచి పని ఉండదండి భార్య మెచ్చుకోవడానికి? ఒక ఆవిడట
ఎప్పుడు కూడా పప్పు బాగా వండదట అండి. ఆయనకి పప్పు అంటే చాలా ఇష్టం అంట. ఇలాగే వాక్యం విని వచ్చాడంట ఇంటికి. భార్యను మెచ్చుకోవాలని ఏదో మంచి పని చేతి మెచ్చుకుందాం అనుకున్నాడంట అండి. ఇలా తొలి ముద్ద నోట్లో పెట్టుకోగానే కారు కసు ఎలా మెచ్చుకోవాలి ఇప్పుడు ఇవిడిని అనుకున్నాడట. అనుకొని ఓ పని చేద్దాం, ఎలాగోలాగా నా కసి తీరాలి, మొత్తానికి నేను ఆమెను తిట్టాలి, కానీ వాక్యం ఏం చెప్తుందని మెచ్చుకోవాలి. అప్పుడు అన్నాడంట, అవునమ్మా నువ్వు అన్నం తిన్నావా అని అడిగాడంట. ఇంకా లేదండి, నువ్వు తిన్నాక తింటానండి అన్నది. ఇలారా రోజంతా ఎంత కష్టపడి పప్పు వండావో, రారా కూర్చొని ఎంత కష్టపడ్డావో, నా చేతితో నీకు 2 ముద్దలు తినిపిస్తాను అన్నాడంట. ఈవిడ కూడా పొంగిపోయి, ఏంటి మా ఆయన ఏంటి ఎప్పుడు ఇలాగ అనలేదు, ఇలాగ అంటున్నాడని వచ్చి కూర్చుందంటండి. కూర్చుంటే కలిపి చక్కగా ఏమో నోట్లో పెట్టాడు ముద్ద. పెట్టగానే ఊసేసిందంట. చిచ్చి పాపిస్టరాల్ని, ఫోన్ వచ్చినట్టుంది, 2 సార్లు ఉప్పేసేసాను అనుకొని ఏం చేసిందంట అండి, దౌర్భాగ్యురాల్ని, నేను అలాడదాన్ని ఇలాడదాన్ని ఇలా చేశానేటి, పాపం ఆకలితో వచ్చిన భర్తకి నేను మంచి అన్నం మంచి కూర వండలేకపోయాను, ఇంకెప్పుడు ఇలా చేయనండి, నేను అనేసి నన్ను క్షమించండి అని ఆవిడే అన్ని తిట్లు తిట్టేసుకుందంటండి. ఆయన తిట్టవలసిన తిట్లన్నీ ఆవిడే తిట్టేసుకుంది. కసి తీరింది. అంటే ఇక్కడ ఏం జరిగిందమ్మా? ఇతను ఏం చేశాడు? ఆమెను తిట్టవలసిన టైం వచ్చినప్పుడు కూడా ఏం చేసి పొగిడాడు. అప్పుడు కూడా మంచి చేశాడు. ఆ తిట్లే ఆవిడే తిట్టుకుంది. గొడవ వస్తుందమ్మా అప్పుడు? ఏమన్నా ఆయన తిట్టుకుంది, గొడవ ఎందుకు వస్తుంది? అదే మాటలు ఆయన తిడితే, మాకెవరు లేరనుకున్నావా, మా అమ్మగారు లేరనుకున్నావా, నేను ఇలాంటి మాటలు కాస్తే మీ ఇంటి దగ్గర ఉండవలసిన పని లేదు, నేను వెళ్ళిపోతాను ఇప్పుడైనా వెళ్ళిపోతుంది అండి. అదే ఆవిడ తిట్లు ఆవిడే తిట్టుకునేలా చేశాడు కాబట్టి గొడవ లేదు, సమస్య లేదు. ఈరోజు మన కుటుంబాలు కూడా యేసుప్రభుని హింసిస్తున్నాయండి, అవమానిస్తున్నాయి, తిడుతున్నాయి, కొడుతున్నాయి, చెంపదెబ్బలు కొడుతున్నాయి, పిడిగుద్దులు గుద్దుతున్నాయి, ముఖం మీద ఉమ్మేస్తున్నాయి. మేము ఇప్పుడు వేసామని మీరు అలా ముఖాలు పెట్టకండి. బైబిల్లో చూద్దామండి. ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయం, ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు. ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలువారమై దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుసరించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువేయచ్చు బాహాటంగా ఆయనను అవమానపరుచున్నారు కనుక మారు మనసు పొందినట్లు అటు వారి నూతనపరచుట అసాధ్యము అన్నాడు. అమ్మా, ఇక్కడ యేసుప్రభుని బాహాటంగా అవమానిస్తున్నది ఎవరో తెలుసా? బాప్తిసం పొందుకొని కూడా ఇంకా మారు మనసు పొందలేని వాళ్ళు, బాప్తిసం పొందుకొని కూడా ఇంకా తాగుతున్నోళ్ళు, బాప్తిసం పొందుకున్న తర్వాత కూడా ఇంకా కలహాలాడుకుంటున్నోళ్ళు, బాప్తిసం పొందుకుని తర్వాత కూడా ఒకరొకరు దూషించుకుని తిట్టుకునే వాళ్ళు. మనందరూ ఎవరు పరుగు తీస్తున్నామండి? యేసుప్రభు. వాళ్ళేమో గదిలో పెట్టి పరుగు తీశారు, మనమేమో బహిరంగంగానే యేసుప్రభు పరుగు తీసేస్తున్నాం. మన సినిమాకి వెళ్ళాం అనుకోండి, ఎవరిని తిడతారు తెలుసా అండి? అరే వీళ్ళు క్రైస్తవులు అంటే అందరూ క్రీస్తు సంఘం, వీళ్ళే సినిమాలకి వెళ్తారా, వీళ్ళేం క్రైస్తవులు అని అంటారండి. మనం ఏదైనా ఏదో పండగ జరుగుతుంటే అక్కడికి వెళ్ళి మనం కూడా కుప్పుగంతులు వేసాం అనుకోండి, ఎవరిని అంటారండి? వీళ్ళు పెద్ద క్రిస్టియన్స్ రా వీళ్ళు, వీళ్ళే ఇక్కడికి వస్తారు, మరి వీళ్ళేం క్రిస్టియన్స్ అంటారండి. అంటారు. మనం ఏదో లోకంలో ఎవరో మెచ్చుకుంటారని వెళ్తుంటా కానీ ఎవరి పరుగు తీసేస్తారండి అక్కడికి వెళ్ళి? యేసుప్రభు పరుగు తీసేస్తున్నామండి. మనం యేసుప్రభు పరుగు తీసేస్తున్నాం, యేసుప్రభుని చెంపదెబ్బలు కొడుతున్నాం, మనం యేసుప్రభుని సిలువ వేస్తున్నాం మేకులు కొట్టి. మనం చేసిన ప్రతి తప్పు వల్ల యేసుప్రభు పరుగు పోతుంది. మీ వల్లే నా నామం అన్యజనులమైన దూషింపబడుతుంది అన్నాడు. మీ వల్ల అంటే ఎవరి వల్ల కాదు, మన వల్లే అని. మనం చేసే తప్పుల వల్ల, మనం చేసే పొరపాట్ల వల్ల, మనం చేసే నేరాలు ఏమండి. కాబట్టి యేసుక్రీస్తు వారు 3 ఇళ్ళకి వచ్చాడండి. ఎన్ని ఇళ్ళమ్మా? మొదటి ఇల్లు ఏంటమ్మా? యేసుప్రభుని కోరుకున్న గృహం అది. రెండోది ఏంటమ్మా? యేసుప్రభువే స్వయంగా కోరుకున్న గృహం. ఆ రెండింటికి కారణాలు ఏంటి? మొదటి ఇంట్లో బాధ్యత చూశాడు, రెండో ఇంట్లో లోక మర్యాదలు పక్కన పెట్టి ఏమండి ఆ కుటుంబం అన్యోన్యంగా ఉండడం చూసి యేసుప్రభు ఆ ఇంటికి కోరుకున్నాడు.
మొదటి ఇల్లు కంటే రెండో ఇల్లు గొప్పదండి. యేసుప్రభుని కోరుకోవడం గొప్ప సంగతి కాదు. యేసుప్రభు మన ఇల్లుని కోరుకోవడం, చూడండి, మనం ఇష్టపడే వాళ్ళకంటే మనల్ని ఇష్టపడే వాళ్ళు చేసుకోవడం మంచిది అంటుంటారు. అవును కాదండి? ఇది అలాంటిదేనండి. మనం యేసుప్రభుని ఇష్టపడటంలో గొప్ప సంగతి ఏం లేదు. యేసుప్రభు మనల్ని ఇష్టపడేటట్లుగా మనం ఉండడమే గొప్ప సంగతి. ఇక మూడోది ఏంటమ్మా? యేసుప్రభుని కొట్టిన ఇల్లు అండి ఇది. యేసుప్రభుని కొట్టిన ఇల్లు. ఈ ఇల్లు, ఈ మూడింట్లో ఏ ఇల్లు అనేది ఎవరికి వాళ్ళు ఆలోచన చేసుకున్నామండి. నాకేం చెప్పొద్దండి. మా ఇల్లు అండి, మా ఇల్లు మొదటి ఇల్లు అండి అని అనుకుంటే సంతోషమేనండి. మాది రెండో ఇల్లు అంటే ఇంకా సంతోషం. మీకు వందనాలు నమస్కారం కూడా పెట్టొచ్చండి. మూడో ఇల్లు ఏమో జాగ్రత్త పడండి. మూడో ఇల్లు అయితే యేసుప్రభుని సిలువేసిన ఇల్లు, యేసుప్రభుని కొట్టిన ఇల్లు, యేసుప్రభుని తిట్టిన ఇల్లు, యేసుప్రభుని అవమానిస్తున్న ఇల్లు. ఈ ఇల్లు మాత్రం మారు మనసు పొందినట్లు అట్టి వారి నూతన పరుచుట అసాధ్యం అన్నాడండి ఎబ్రిగంతకర్త. ఎవరినైనా రక్షించవచ్చు, కానీ ఈ మూడో ఇంట్లో లాంటి ఈ ప్రధాన యాజకుడిని ఎవరు కూడా రక్షించలేడు. ఈ ఇంటిగాడికి రక్షణ లేదు, పరలోక రాజ్యం లేదు. అదే చిన్న ప్రాబ్లమేనండి, చిన్న కొట్టుకుంటాం అంతేనండి. అంటే చిన్నదైనా చాలండి. ఇప్పుడు నీకు ఒకటి కొదవగా ఉందన్నాడు ఒక ఆయనతో. అన్నాడా? ఒకటే కదండి కొదవ, అది ఒకటే పర్లేదు కదా, అడ్జస్ట్ అవ్వచ్చు కదా యేసుప్రభు ఆ యవనస్తుడితో. ఒకటి కొదవగా ఉన్నా తీయాలి అంతే, మార్చుకోవాలి అంతే. మనకి ప్రకటన గ్రంథంలో ఆ ఎపిసి పట్టణం గురించి, లేదా ఎపిసి సంఘం గురించి, మొదటి సంఘం అదే కదండి, 2వ అధ్యాయం మొదటి వచనంలో ప్రకటనలో అక్కడ కూడా వాళ్ళతో ఏమన్నా మొదటి ప్రేమ వదిలేసావు, నీలో ఒకటి లోపం ఉంది అన్నాడా? ఒక్క లోపమే కదండి, క్షమించవచ్చు కదా. ఒక్క లోపాన్ని కూడా క్షమించకుండా సంఘం మీద నేరస్థాపన చేశాడు దేవుడు. ఏమండి, పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలంటే యేసుప్రభు చెప్పినవన్నీ మనం చేయాలండి. అన్ని పరిగణలోకి తీసుకుంటాడా? చిన్న చిన్నవి తీసుకుంటాడా? అన్ని తీసుకుంటాడండి, అన్ని తీసుకుంటాడు. మనం 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 ఒంటరి వాళ్ళం కాదు, మనకు ఒక ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీలో మనం న్యాయం చేయాలండి. మనకి దేవుడిచ్చిన భార్యకి, దేవుడిచ్చిన పిల్లలకి, దేవుడిచ్చిన భర్తకి, దేవుడిచ్చిన తల్లిదండ్రులకి, అంటే మన కుటుంబానికి మన ధర్మాలు మనం నిర్వర్తించాలి సరిగ్గా. అత్తగారు మామగారు ఉంటారు, వాళ్ళకి కూడా మన ధర్మాలు మనం నిర్వర్తించాలి, కోడలుగా లేదా ఒక అల్లుడుగా. అలా ఉన్నప్పుడే మనం పరలోక రాజ్యానికి వెళ్తామండి. లేదా 66 పుస్తకాలు కంఠస్థ పెట్టేస్తాను, నేను రోజు అప్పచెప్పేస్తాను, రోజు చదివేస్తాను అంటే ఇలాంటి వాళ్ళు ఎవరు వెళ్ళరు పరలోక రాజ్యం. బైబిల్ చదివేయడం, బైబిల్ అప్పచెప్పేయడం, పాటలు పాడేయడం, లేదా నాలాగేదో ఊకదంపుడు ఉపన్యాసం చెప్పేయడం, అలా చెప్పేసినంత మాత్రాన్ని ఎవరు వెళ్ళిపోవండి. మళ్ళీ ఏముండాలమ్మా? లైఫ్ ఉండాలండి, లైఫ్ ఉండాలి. దాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓపికగా వాక్యమని మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ముగిస్తాను.